నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. పాత జనరేషన్ మన తెలుగు భాష I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive. శ్రీ నరేంద్ర మోడీ గారిని ప్రస్తావిస్తూ ఒక హిందీ యూనివర్సల్ ప్రేయర్ సార్. హే భగవాన్ ముझे दे दीजिए लक्ष्मी देवी की हाथ सरस्वती माँ की साथ सचिन तेंदुलकर का विकेट धोनी का धुलाई नरेंद्र मोदी का सरकार सारी दुनिया में अवर इंडियन स्टूडेंट्स का प्यार. దేశంలో శాంతి సౌభాగ్యాలు నెలకొల్పింపజేసేవారు ఇంజనీర్లు. దేశ ప్రగతికి ఒకరు ప్రాణం, ఒకరు ప్రణవం, ఒకరు వెలుగు, ఒకరు వెన్నెల. అందుకే ఇంజనీరింగ్ చదివిన కలాం ప్రపంచంతో కొట్టించుకున్నాడు సలాం. విశాల విశ్వం మన చేతిలో వాలుతుంది, కాలం ఇంటికి కాపలా కాస్తుంది, అంతిమ విజయం మన భారతీయ విద్యార్థుల కాల ఓకగా అందుతుంది అన్నారు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. పోలీస్ అనగానే కాకి డ్రెస్సు, చేతులు లాటి, నెత్తి మీద టోపీ, దాంతోపాటు ఎప్పుడూ సీరియస్గా ఉండడం, నోరిప్పితే బూతులు మాట్లాడే పోలీసులను చూసాం. ఇదంతా గతం. కానీ ప్రస్తుతం పోలీసులు చాలా స్మార్ట్గా, చక్కగా చేతులు ల్యాప్టాప్తో తిరుగుతున్న పోలీసులు ఇప్పుడున్న జనరేషన్ చూస్తున్నాం. కానీ పాత జనరేషన్లో ఉన్న ఒక పోలీస్ మాత్రం ఇప్పుడు తన స్టైల్ మార్చుకొని ప్రజలతో నీట్గా మాట్లాడడం, ప్రేమతో మాట్లాడడం, వాళ్ళలో మార్పు తీసుకురావడానికి రకరకాలుగా మోటివేషన్ చేయడం అనేది ఒక పోలీసుని చూస్తున్నాం. ఆయన ఆల్రెడీ మీ అందరికీ పరిచయం వ్యక్తే. పేరు రామ్మూర్తి గారు, హెడ్ కానిస్టేబుల్ మదనపల్లి, ఆంధ్రప్రదేశ్. రామ్మూర్తి గారు పోలీసు ఉద్యోగం చేస్తూనే మరోవైపు ప్రజల్లో మార్పు తేవాలి, వాళ్ళలో ఒక స్పిరిచువల్ తీసుకురావాలి, వాళ్ళకి మోటివేషన్ చేయాలి, ఎక్కడ నిరాశ నిస్పృహ ఉంటుందో వాళ్ళలో చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో చాలా చాలా కవితలు రాస్తూ చాలా యొక్క విషయాలను చెప్తూ మనకి చాలా కనువిప్పు కలిగిస్తున్నారు. ఆయనతో మరొకసారి ఇంటర్వ్యూ పెడుతున్నాం. ఇది పార్ట్ 3. ఇది ఇంకా చాలా విషయాలతో ఆయనతో మాట్లాడదాం. ప్రస్తుతం రామ్మూర్తి గారిని అడిగి కొత్త విషయాలు ఏం తీసుకొచ్చారు విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. అమ్మ గురించి రాశారు, కన్నీరు పెట్టించారు సార్. పేగు బంధానికి పేదరికానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించి తల్లికి కొడుకు మధ్యన ఉన్న బంధాన్ని వివరించారు. తల్లి 9 నెలలు పడ్డ కష్టం ఎలాగుంటుంది, ఆ పేగు బంధం ఎంత, దానికి పవర్ ఏంటో అనేది మీరు చెప్పారు. కానీ చాలా మందికి అది బాగా కరెక్ట్ అయిందండి. అంటే అంతవరకు అమ్మ అంటే ఏదో అనుకున్న వాళ్ళకి కూడా అమ్మ 9 నెలలు ఇలా కన్నది, ఎంత మోసింది మన విషయాన్ని చాలా మందికి ఆ కొటేషన్ బాగా వెళ్ళింది. అదేవిధంగా తండ్రి కూతురు బంధం, కొడుకైతే ఏం చేస్తాడు, కూతురు అయితే ఏం చేస్తుంది, అది కూడా బాగా కనెక్ట్, చాలా బాగా కనెక్ట్ అయింది. అలా చూసుకుంటే 6, 5, 4, 3, 2, 0, 0 ఈ నెంబర్ వెనక ఒక ఉద్దేశాన్ని తీసుకొచ్చారు. అది కూడా బాగా కనెక్ట్ అయ్యింది సార్. అంటే మీరు రాసినవన్నీ కూడా ఎక్కువగా యూత్కి అట్రాక్ట్ అవుతున్నాయి. మాకున్న సర్వేలో మీరు చెప్పిన కొటేషన్ అన్నీ కూడా మా ఐ డ్రీమ్లో టెలికాస్ట్ దీంట్లో 40 అంటే 25 బిలో 16 అబోవ్ బాగా కనెక్ట్ అవుతున్నారు. అంటే అప్పుడప్పుడే డిగ్రీ, ఇంటర్మీడియట్ చదివి డిగ్రీకి వస్తున్న అందరూ కూడా మనకు మోటివేషన్ ఎలాగ ఉండాలి, ఏ విధంగా ఉండాలని వాళ్ళు అవుతున్నారు. అదేవిధంగా 50 నుంచి మళ్ళీ 70, 80 వాళ్ళు ఇంకా అట్రాక్ట్ అవుతున్నారు. అంటే వాళ్ళ యొక్క ఓల్డ్ ఏజ్ హోమ్లు, పిల్లలు అంటారు. అంటే 40 నుండి 50 వాళ్ళకి ఎప్పుడు నిత్యం బిజీ పర్సన్ కాబట్టి వాళ్ళు ఉద్యోగాలు దాంట్లో ఎక్కువగా వాళ్ళు కనెక్ట్ అవ్వట్లేదు, కానీ అవుతారు, టైం పడుతుంది. అయితే మన టార్గెట్ కూడా నెక్స్ట్ జనరేషన్ కాబట్టి మనం అబోవ్ 60 నుంచి తీసుకుందాం. వీళ్ళు ఎప్పుడైతే మార్పు వచ్చిందో ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది. మన రాబోయే కాలంలో మనం ఏవైతే ఊహిస్తున్నామో, మహాత్మా గాంధీ కానీ వీళ్ళందరూ ఏం కలలు కన్నారో అవన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేసి నడుతాం. అందులో మీరు, మేము అందరూ ఒక చిన్న పార్ట్ అంతే. ఇప్పుడు ఈ 2 వెర్షన్లు అయిపోయాక పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో మీరు రాసింది జనాలకి ఏ విధంగా కన్నీరు తెప్పిస్తారా, వాళ్ళకి హృదయానికి ఏ విధంగా అత్తుకునేలా రాశారు సార్? మరొకసారి మీకు నేను చేతులెత్తి నమస్కరిస్తూ, మాకు కాదు అదంతే భగవంతుడికి, నాకు జన్మనిచ్చిన మా అమ్మ నాన్నకి, నాకు చదువు నేర్పిన మా గురువులకి,
నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి గురుమిత్రులకి అందరికీ కూడా, ముఖ్యంగా నేను ఒక చిన్న స్థాయి ఉద్యోగి అయినా నా జీవనోపాధి కోసం నేను పోలీస్ వృత్తిలో కొనసాగడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, మా అధికారుల యొక్క ఆశీస్సులతో, పెద్దల యొక్క శుభాకాంక్షలతో, వాళ్ళ ఆశీర్వాద బలంతో మన తెలుగువాడుగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తూ, ఎందుకంటే మాతృభాషలో చెప్పేటటువంటి అవకాశం నాకు వచ్చింది సార్. ఎందుకంటే అంత గొప్పది మన తెలుగు భాష. అదే విషయంగా తీసుకొని నేను మన ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా ప్రపంచానికే తొలి గురువు అయినటువంటి అమ్మ గురించి కావచ్చు, తర్వాత నాన్న గురించి కావచ్చు, గురువు గురించి కావచ్చు చెప్పాను సార్. ఇప్పుడు నెక్స్ట్ మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే రైతు గురించి, సైనికుడి గురించి. ఆ తర్వాత మీరు అన్నట్లు 3 స్టేజెస్ ఇన్ లైఫ్. నెంబర్ 1 టీనేజ్ సార్. ఈ టీనేజ్లో టీనేజ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్. టీనేజ్ తీసుకుంటే టైం ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, మనీ ఉండదు సార్. అదే మిడిల్ ఏజ్కి వస్తే అతని దగ్గర ఎనర్జీ ఉంటుంది, మనీ ఉంటుంది, టైం ఉండదు. ఓల్డ్ ఏజ్కి వచ్చాక మీకు తెలియదు ఏముంది, అసలు మనీ ఉంటుంది, టైం ఉంటుంది, ఎనర్జీ ఉండదు. అందుకే ఏ పని ఏ సమయంలో చేస్తేనే అది జీవితానికి సార్థకమని చెప్పి పెద్దవాళ్ళు చెప్తుంటారు. దాన్ని సరదాగా చెప్పడం కోసం ఒక చిన్న కథ కూడా ఉంది, సందేశాత్మకమైనటువంటి కథ. ఇది సరదాగా నవ్వుకోవచ్చు, అర్థం కూడా చేసుకోవచ్చు. బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించే ముందు గాడిదను దగ్గర రమ్మన్నాడంట. నీకు 40 సంవత్సరాలు ఇస్తాను, తీసుకో ఆయుష్ అని అడిగితే, నాకు ఎందుకు సార్ 40 సంవత్సరాలు, నాకు 20 సంవత్సరాలు చాలు, నేను బరువులు మొయ్యలేనంది గాడిద. కుక్కను రమ్మన్నాడు, నీకు 40 సార్లు తీసుకో అన్నాడు. నాకెందుకు సార్, నా బతికే కుక్క బతుకు, నేను మురిగి సావలేను, నాకు 20 సార్లు 20 ఇయర్స్ అని చెప్పింది. ఓకే 20 ఇచ్చాడు, జీవో పాస్ అయింది, 20 పక్కన పెట్టాడు. నెక్స్ట్ గుడ్లు గుబ్బని రమ్మన్నాడు, నీకు 40 ఇస్తాను తీసుకున్నాడు. ఎందుకు సార్, నాకు నా బతికే గోబ బతుకు, ఆవులు గుడ్ల గోబు సార్, నాకు 20 సార్లు అని చెప్పింది. 20 జీవో పాస్ అయింది, 20 పక్కన పెట్టాడు. మనిషిని రమ్మన్నాడు, నీకతేమో చెప్పుకున్నాడు. నువ్వు చెప్పు, నీకు తెలియదా ఎంతే వాళ్ళని, చెప్పండి సార్ మీరే, 40 ఇస్తాను తీసుకో. అవసరం లేదు సార్, నాకు 100 ఇయర్స్ కావాలని ఎంజాయ్ చేయాలి, వద్దయ్యా 40 ఏళ్ళు హ్యాపీ బతికి తెచ్చుకుంటే వినలేదు సార్ మనోడు. వెంటనే ఏం చేశాడంటే ఆ 40కి గాడిద బ్యాలెన్స్ 20, కుక్క బ్యాలెన్స్ 20, గుడ్లు గోబ్ బ్యాలెన్స్ 20. ఈ 40కి అంటే ఈ 60 జతేసి 100 ఇయర్స్ జీవో ఇచ్చేసాడు ఎవరు, బ్రహ్మదేవుడు. దీని అర్థం ఏమంటే మనోడు 40 వరకు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు సార్. పెళ్లి చేసుకుని హనీమూన్లు, టూర్లు, షికార్లు, ఎంజాయ్. 40 స్టార్ట్ అయింది సార్ గాడిద బరువు, డొనేషన్లు, స్కూల్ ఫీజులు, కొడుకు పెళ్లి, కూతురు పెళ్లి, చివరికి 60 వరకు అన్ని అగసాట్లు అయిపోతుంది సార్. రిటైర్ అయ్యి ఇంట్లో వచ్చి కూర్చుంటాడు. కుక్క మాదిరి మురిగేది, కుక్క మాదిరి తిరిగేది. అంటే వాళ్ళు ఎక్కడన్నా గుళ్ళకు గోపురాలకు పోతే కుక్క మాదిరి ఇంటి దగ్గర కాపలా. 20 అవును సార్. 80 నుంచి 100 వరకు చావకుండా బతికుంటే ఇంటి ముందర పెద్ద సీసీ కెమెరా సార్. గుడ్లు గోపులా చూస్తాను, ఎవరు వచ్చిపోయినారా అని అడుగుతుంటాడు. ఇది మానవ జీవితానికి సంబంధించి అంటే చాలా కాలంగా మన జీవితానికి పరమార్థం, ఇది అర్థం పరమార్థం అంటారు ఈ భాగం. నేను ఈ మధ్య కాలంలో మనకు మా గురువు గారు డాక్టర్ సి నారాయణ స్వామి గారు, అదేవిధంగా కాకినాడకు చెందినటువంటి పుత్తూరి సీతారామరాజు గారు సార్, ఆయన కెనడా దేశంలో కెనడా డే కథల పోటీల్లో రైతన్న గురించి చెప్పి ఆలోచింపజేసే విధంగాను, కన్నీరు తెప్పించే విధంగాను, ప్రోత్సహించే విధంగాను ఉన్నటువంటి ఒక అద్భుతమైన కవిత మీ ముందు అంటే వినిపించిపోతున్నాను సార్. ఆయన సీతారామరాజు గారు రచించారు దీన్ని. అతను కాడి దించేసి వెళ్ళిపోయాడు, అతను ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, కాస్త వెతికి పెట్టరు. ఏ రైల్వే స్టేషన్ ముందో, ఏ బస్టాండ్ జనం మధ్యనో రాలిపడ్డ ఆకులా మాసిపోయి ఉంటాడు. వర్షం కురవడానికి సిద్ధంగా ఉన్న మూగ మేఘంలా గుప్పెడు బువ్వ కోసం. ఆ అడుగులే మొన్నటిదాకా మట్టి చాళ్లపై మొక్కలు మొలిపించాయి. ఆ చేతులు ఆకలి పేగులకు అన్నం గింజలు తోలాయి. ఆ చెమట చుక్కల భుజాలే ప్రపంచానికి పంటను ఎగుమతి చేశాయి. మళ్ళీ మనం అతన్ని వెతికి పట్టుకోకపోతే భూమి నుదుట మొలకబొట్టు మొలవదు, మనిషి జాడ మిగలదు. బతుకు పొలాల్లో ఆకలి పూలు పూయించే అతన్ని మళ్ళీ వెతకండి. బ్రతుకు పైరు ఎండక ముందే మెతుకు గింజలు కోయడానికి కొడవలు అందిద్దాం. అందుకే మీరంతా బతుకు రద్దీ కాస్త ఆపి హలం పట్టి పొలం దున్నే ఆ రాజు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో వెతకండి. మళ్ళీ అతన్ని ఆకుపచ్చని పొలాల్లో దిగపెట్టి వద్దాం.
ఆకలి పేగులను అనాథలు చేయొద్దని బతిమాలుకుందాం. ఇది రైతన్న గొప్పతనం సార్. అదే కదా సార్, రైతే రాజు. అంతే సార్. రైతే మన నారాయణ స్వామి సార్ చెప్తారు సార్, రైతే మన కోసం ఉన్న వెన్నుపూస, మనకై కరిగే వెన్నపూస. రైతే మన ప్రాణదాత, రైతే మన అన్నదాత. రైతన్నకు లేదు కులం, రెక్కల కష్టమే అతని అభిమతం. రైతు చెయ్యకపోతే సేద్యం, దైవానికి సైతం ఉండదు నైవేద్యం. మీరు ఎక్కువ ప్రాస తీసుకుంటారు కదా. ప్రాస అనేది ఉంటే మైండ్లోకి ఈజీ కనెక్ట్ అవుతుంది సార్. అందులో ఇప్పుడు ఎంత స్వీట్ అండ్ షార్ట్గా చెప్తేనే అర్థం చేసుకోగలరు సార్. ప్రొలాంగింగ్ అంటే వాళ్ళకి అర్థం కాదు కదా సార్. అందుకే రైతు యొక్క 10 వేళ్ళు భూమిలోకి పోతేనే మన 5 వేళ్ళు మనకి ఈజీగా నోట్లోకి వస్తాయి సార్. కరెక్ట్. అందుకే మనం రైతన్నని, మన ప్రాణదాత అయినటువంటి, మన అన్నదాత అయినటువంటి రైతన్నకు మనం చేదోడు వాదోడుగా ఉంటే మనం 10 కాలాల పాటు చల్లగా ఉంటాం సార్. ఇది రైతన్న గొప్పతనం. అదేవిధంగా సైనికుడి గురించి తీసుకుంటే, జై జవాన్ జై కిసాన్. దేశానికి అన్నం పెట్టేవాడు రైతు, దేశాన్ని కాపాడేవాడు సైనికుడు. మన మానవ దేహాన్ని కాపాడటానికి జన్మించిన కారణ జన్ముడు ఎవరంటే సార్, డాక్టర్ గారు. అదే మన భారత భూమిని కాపాడడానికి ఆవిర్భవించిన మరో కారణ జన్ముడు సైనికుడు సార్. అంతే, మంచు కొండల్లో సైతం తన యొక్క సుఖాన్ని లెక్క పెట్టకుండా ఉగ్రవాదులు మాటు వేసి చేటు చేసిన అతను ఆ ఫలం వృధా కాకుండా చివరి నెత్తుటి బొట్టు వరకు భరత భూమిని కాపాడే సైనికుల రుణం ఏమిచ్చి తీర్చుకోగలం సార్. కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కుటుంబాలను సైతం వదిలి, కన్న భార్య బిడ్డలను సైతం వదిలి ఆ సరిహద్దుల్లో కన్నులో ఒత్తులేసుకొని మన కంటి నిండా నిద్రపోనిస్తున్నటువంటి వీర జవాన్ల రుణం ఏమిచ్చి తీర్చుకోగలం సార్. కాబట్టి మనం కూడా సార్ ప్రతి ఒక్క సైనికుడిని గౌరవించాలి. వాళ్ళకి కనబడితే మనం ఖచ్చితంగా వాళ్ళకి చేతులెత్తి నమస్కరించాలి. ఎందుకంటే సార్, భరత భూమిని కాపాడడం కోసం భరతమాత మనలందరినీ గుండెల్లో పెట్టుకునింది సార్. కానీ సైనికుడు ఆ భరతమాతని గుండెల్లో పెట్టుకుంటాడు. అంతకన్నా ఇంకేముంది సార్. అందుకే చాలా ప్రపంచ దేశాలు చూడండి సార్, ఇప్పుడు జరుగుతున్న ఆధిపత్య పోరులో మన వాళ్ళ భూభాగాన్ని కాపాడుకోవడం కోసం ఎంత త్యాగాలు చేస్తున్నారు, ఎన్ని యుద్ధాలు చేస్తున్నారు. కానీ ప్రపంచంలోనే ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఒక పవర్ఫుల్ ఆర్మీగా తయారైంది సార్. అందుకే వారందరికీ నేను మా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు సార్ మనకు స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారిని ప్రస్తావిస్తూ ఒక హిందీ యూనివర్సల్ ప్రేయర్ సార్. హే భగవాన్ ముझे दे दीजिए, लक्ष्मी देवी की हाथ, सरस्वती माँ की साथ, दुर्गा माता जी के आशीर्वाद, गणेश का निवास, चाणक्य का नीति, चंद्रगुप्त का शक्ति, मीराबाई की भक्ति, बुद्ध भगवान का बुद्धि, नोबेल प्राइज का सिद्धि, महावीर कर्ण का दान, आल्बर्ट आइंस्टीन का मेधा, महात्मा गांधी का हिंसा, देवेंद्र का पावर, इंडिया का परंपरा, इंदिरा गांधी जी की करेज, अटल बिहारी वाजपेयी का मर्यादा, अब्दुल कलाम का वकाबलरी, इंदिरा नूई की सैलरी, मनमोहन सिंह की शायरी, निजाम नवाब का संपत्ति, माइक्रोसॉफ्ट का शेयर, अमेरिकन डायमंड्स का डेयर, जमशेद जी टाटा का सेंसस, धीरूभाई अंबानी का लाइसेंस, आदित्य बिरला का बांग्ला, बिलाई मेहदी का बांग्रा, रजनीकांत का स्टाइल, राममूर्ति का स्माइल, अमिताभ बच्चन का पर्सनालिटी, रतन टाटा का पॉपुलैरिटी, मोक्षगुंड विश्वेश्वरैया का ड्यूटी, मदर तेरेसा की ब्यूटी, वर्ल्ड टूर का टिकट, सचिन तेंदुलकर का विकेट, धोनी का धुलाई, अमूल का मलाई, मर्लिन मैनर का क्रैप, माइकल एंजेलो की क्राफ्ट, जोक्स का फॉरवर्ड, एडमिनिस्ट्रेटर्स का पासवर्ड, मेर्सिडीज बेंज का कार, नक्षत्र डायमंड का हार, नरेंद्र मोदी का सरकार, सारी दुनिया में अवर इंडियन स्टूडेंट्स का प्यार. वाह वाह. ఈ ప్రాక్టీస్ ఎంతకాలం చేశారండి ఇది? సార్ ఇది మా గురువు గారు డాక్టర్ కర్మదల్ నరసింహారెడ్డి గారి దగ్గర తీసుకున్నాను సార్. తీసుకున్న తర్వాత సుమారు చాలా రోజులు పట్టింది సార్. ఎందుకంటే మనసుని జయించి చెప్పాలి కదా సార్. నా ప్రాణం విద్యార్థులు బైహార్ట్ చేసినట్టు అనిపించట్లేదు, మనసులో నుంచి వస్తున్నట్లు. అంతే సార్. కానీ దాని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను తప్పిస్తాను సార్. ఎందుకంటే నా ఊపిరి, నా ప్రాణం అంతా విద్యార్థులే సార్. దానికోసమే ఈ తపనంతా. ఎందుకంటే సార్ వాస్తవం చెప్తున్నా, మీరు సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను సార్. ఈ సృష్టిలో అత్యంత విలువైనవి 2 సార్. 1 కాలం, 2 ప్రాణం. కాలం విలువైందే, ప్రాణం అంతకన్నా విలువైంది కదా సార్. ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్, కుర్రకారు కావచ్చు, మన రోడ్ల మీద తగినంత, అంటే కొన్ని చోట్ల సదుపాయాలు విపరీతంగా ఉన్నాయి, కొన్ని చోట్ల సదుపాయాలు లేవు. అయినా ఏం చేస్తున్నారు, విపరీతమైనటువంటి డ్రైవ్ చేస్తూ
క్షణకాలంలో ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులకు తీరని ఆవేదన మిగిలిస్తున్నారు సార్. ఎందుకంటే దయచేసి క్షమించండి, ఒక మాట చెప్తాను. ఎందుకంటే అపురూపంగా ఎప్పుడైతే తల్లిదండ్రులు చూస్తారో ఆ అపురూపమైన విషయంలో అంటే అనంత దూరాలకు వెళ్ళిపోతున్నారు బిడ్డలు కూడా. విషయం ఏమంటే వీళ్ళు ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నారు, నాకు ఇంత కాస్ట్లీ బైక్ కావాలంటారు. ఓకే, దాని డ్రైవింగ్ లైసెన్స్ ఉండు, నిబంధనలు ఏమీ లేకపోతున్నాయి. దురదృష్టకరం. ప్రభుత్వాలు ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా దాన్ని పట్టించుకునేది కరువైంది. కానీ చాలామంది బాధ్యతగా తీసుకున్న వాళ్ళు ఉన్నారు సార్. నేను సరదాగా చెప్తుంటాను సార్, 40 స్పీడ్లో పోతే వెళ్ళి పడినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రైమరీ హెల్త్ సెంటర్కి పోవచ్చు. 60 స్పీడ్లో పడితే ఏదైనా నర్సింగ్ హోమ్కి వెళ్ళొచ్చు. 80 స్పీడ్లో పడితే ఏదో కార్పొరేట్ హాస్పిటల్ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళొచ్చు. 80 దాటి పడితే ఓన్లీ మ్యూజిక్ అంటాను సార్. అది మ్యూజిక్ అంతే. మనం అర్థం చేసుకోవాలి. 80 దాటి పడితే ఏముంది సార్, ప్రాణాలు దక్కవు అసలు. ఏమున్నాయి సార్, దక్కవు కదా. అందుకే కానీ చాలా మంది ఏమంటారంటే, మీరు చెప్పినట్లుగా మనం స్టూడెంట్స్తో మాట్లాడితే, మాకెందుకు పర్మిషన్ ఇచ్చారు, వెహికల్స్కి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి, ఇటువంటి వెహికల్స్ని ఇంత హైవే సూట్ కాదన్నప్పుడు ఎందుకు వెహికల్స్ పర్మిషన్ ఆపేస్తే మేము వాడము కదా అని కొంతమంది వాదిస్తారు. మరి కొంతమంది ఏమంటారంటే, జీవితం అంటే ఎంజాయ్ చేయాలి, జీవితం ఎంజాయ్ చేయాలి కాబట్టి నా వెనక ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, నేను బైక్లో 120 స్పీడ్లో వెళ్ళాలి, గాల్లో తేలాడాలి వాళ్ళు అంటుంటారు. ఇది కానప్పుడు పోతే పోయిన జీవితం, కానీ మీ అమ్మ నాన్నగారి మీద ఆధారపడ్డారు కదా అని క్వశ్చన్ చేస్తే, వాళ్ళు నా తర్వాత ఇంకెవరిని చూస్తారు, నేను కాకపోతే ఇంకొకరు చూస్తారు అని ఒక వితండవాదం మాట్లాడే కొంతమంది ఉంటారండి. ఉన్నారు సార్. అది దానికి కారణం ఎవరంటే ప్రపంచీకరణ. మీరు ఇందాక చెప్తున్నట్లుగా పేరెంట్స్ మిస్టేక్ కూడా కనిపిస్తుంది ఉంది సార్. పిల్లలకి 100 స్పీడ్లో ఉన్న బైక్ కొనిచ్చేటప్పుడు ఆయన సూటబుల్లా కాదా, మన ఆర్థిక స్తోమత ఎంత ఉంది, ఇవన్నీ ఆలోచించకుండా ఏదో ఫాల్స్ ప్రెస్టేజ్ పోయి కొనడం వల్ల మనకున్న రోడ్స్ ఎంతవరకు ఉన్నాయి, అది ఎంత లిమిట్ పర్మిట్ చేస్తుందా లేదా తెలుసుకోకుండా కొంటున్నారా, లేదు నా కొడుకు కదా, చాలా నా కొడుకు పెద్ద బైక్ కొన్నాడు, ₹1,00,000 బైక్ కొనిచ్చారు, ₹2,00,000 బైక్ ఇచ్చారు చెప్పుకోవడానికి కొంటున్నారు. రెండో ఆప్షనే సార్. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి దీంతో పెద్ద పొరపాటు ఏమంటే సార్, తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు తమ యొక్క ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులను బిడ్డలకు చెప్పలేకపోవడం మెయిన్ సమస్య అదే సార్. అతను అంటే ఇన్కమ్ ఎంత వస్తూ ఉంది, ఆ ఇన్కమ్ తగినట్టు మనం బిడ్డకు మనం కొనివలసిందే బైక్ లేదని. ఎందుకంటే ఏజ్ అలాంటిది కదా సార్, టీనేజ్. అందులో 13, 14, 15, 16, 17, 18, 19 ఇదే కదా సార్. మాకు అంటే తప్పదు, వాళ్ళకి అయిపోయింది. పక్కన చూసి మనం ఇన్స్పైర్ ఎక్కువైంది సార్ సొసైటీలో. వాడు కొన్నాడే నేను కొనాలి అంతే. ఓకే, ప్రమాదాలను కూడా నేను ఏమంటానంటే సార్, ఎవరిని మనం తప్పుపట్టలేం, ఎవరి జీవితాలు వాళ్ళ ఇష్టం కాదని చెప్పలేదు సార్. కాకపోతే ఇంటి దగ్గర ఏమైనా జరగరాని జరిగితే కుటుంబాలు వీధున పడతాయి కదా సార్. కుటుంబాలు వీధున పడతాయి, చాలా పడుతున్నాయి. మేము ప్రెస్ గా చూస్తుంటే అవును, చనిపోతే ఒక బాధ ఉంటుంది. అవును సార్. సరే, మొదటి రోజు ఏడుపు, 3వ రోజుకు ఉండదు, 3వ రోజు ఏడుపు, 12వ రోజుకు ఉండదు, 12వ సంవత్సరం ఇంకుంటుంది. క్రమేపీ మర్చిపోతారు. కొడుకు చనిపోతే, కూతురు చనిపోతుంది. కానీ కాళ్ళు వచ్చి విరిగిపోయి లేదంటే మెదడు డ్యామేజ్ అయ్యి మంచం మీద ఉంటే మాత్రం ఆ తల్లిదండ్రుల శోభ అంత ఇంత కాదు. కళ్ళ ముందు మంచం మీద కొడుకుని వాళ్ళు కాదనలేరు, అలా అని వదులుకోలేరు. అంటే ఈమెతో పాటు ఆ పిల్లాడిని కూడా అంటే ఎదుగు కొడుకుని కూడా ఇంకా మంచం మీద పిల్లలాగా చూడాలి పరిస్థితి చూస్తున్నాం. దాన్ని అది అనుభవించాలి, తెలుస్తుంది సార్. బాధ ఎంత దారుణంగా ఉంటుందని అనుభవించాలి తెలుస్తుంది. దీన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకే ఉంది, అందుకు బిడ్డలకు కూడా ఉంది. అందుకన్నారు కదా సార్, ఈ సృష్టి తీర్చిదిద్దిన అద్భుతమైన కళాఖండం కుటుంబం. గతంలో పెద్దవాళ్ళు చెప్తే వినే పరిస్థితి ఉండేది సార్, ఇప్పుడు తగ్గింది అది. ఉమ్మడి కుటుంబం కాబట్టి కుటుంబం ఉండేది, ఇప్పుడు అంతా మనది అంటే సింగిల్ కుటుంబం. దాంతో Hmm. ఏమైందంటే ఎవరికి వారి స్పీడ్ సార్. అంటే జనరేషన్ అంత స్పీడ్ ఉంది ఇప్పుడు. ఆ స్పీడ్ ఉండొచ్చు లేదనిలే, కానీ మనం భూమి మీద ఉండాలి కదా సార్. భూమి మీద ఉంటే మనం ఏమైనా సాధించగలం. మీరు అన్నట్లు ఆ వైకల్యం వస్తే చెప్పలేని పరిస్థితి. దాని తగ్గట్టు ఈ పెరాలసిస్ డ్రైవింగ్ ఎక్కువైపోయింది సార్ ఈ మధ్య. అంటే మామూలుగా సార్ తల ఇట్లా వాల్చుకుంటా పెట్టుకుంటా ఏం చేస్తాం సార్. ఇప్పుడు మేము కూడా ఏం చేయగలము, మా ఆఫీసర్స్ కూడా. కానీ ఇట్లా పోయో నాపొచ్చు, ఇట్లా పోయో నాపలేం కదా సార్. అంతే. అంటే వితండవాదం అండి, రాంగ్ రూట్ లో వస్తున్నాను, అవును, నా వల్ల ఇంకొకటి నష్టం జరుగుతుంది ఆలోచన లేకుండా వస్తే వచ్చింది, పోతే వాడిపోతాడు, నేను పోతా, నీకేమి నష్టం అనే మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ సార్ పాఠశాలల నుంచి కూడా సార్, ప్రైమరీ సెక్షన్ నుంచి కూడా ఒక వైపు గురువులకు వైపు అందరూ దీన్ని సామాజిక బాధ్యతగా తీసుకొని కొద్దిగా సార్ ఇప్పుడు కూడా మనకు చట్టాలు కఠినతరం చేశారు, మైనర్స్కు శిక్షలు పడుతున్నాయి. దీన్ని అర్థం చేసుకుంటే చాలా వరకు కూడా తగ్గే ప్రమాదం ఉంది సార్. అందుకే దాంతోపాటుగా డ్రైవర్ గారి యొక్క గొప్పతనం గురించి మనం తెలుసుకోవాలి సార్. ఎందుకంటే
తన వాహనంలో వేలాది మందిని, వందలాది మందిని, వేలాది మందిని తన ప్రాణాన్ని కూడా అడ్డుపెట్టి ప్రతిరోజు సార్ గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చే రక్షకుడు డ్రైవర్. అవును. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 సార్, తనకు అనారోగ్యంగా ఉన్న ఇతరుల ఆరోగ్యం కోసం ప్రాణాలు సైతం లెక్క పెట్టకుండా క్షణాల్లో మరి ఒక హాస్పిటల్ నుంచి ఒక హాస్పిటల్కి అంబులెన్స్లో తీసుకెళ్ళి అంబులెన్స్ డ్రైవర్ని ఏమన్నారు సార్? అంబులెన్స్ డ్రైవర్. నెంబర్ 3 సార్, మూడో విషయానికి వస్తా. ఒక ఆహార పదార్థాలు ఉండొచ్చు, ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశాన్ని తీసుకెళ్ళాలి, ఎనీ ట్రాన్స్పోర్టేషన్ అన్నింటికీ కూడా తీసుకుంటే ఒక డ్రైవర్ ఎంత విలువైన జీవితాన్ని త్యాగం చేస్తున్నాడంటే కొన్ని సందర్భాల్లో భార్య బిడ్డలకు దూరం అయిపోతున్నాడు, అలసిపోతున్నా కూడా కుటుంబ భారాన్ని పోషించే నేపథ్యంలో తను ఏం చేస్తున్నాడు సార్? ఒక స్పీడప్ గమ్యస్థానం చేరుస్తున్నాడు ఆయన. అందుకే డ్రైవర్ గొప్పతనాన్ని ఏమన్నారంటే మహనీయుడి మధ్య మా నారాయణ స్వామి సార్ చెప్పాడు మాటల సందర్భంలో, శ్రీకృష్ణ పరమాత్మ కూడా ది బెస్ట్ డ్రైవర్ అన్నారు సార్. ఆయనకి ఎన్ని పోర్ట్ఫోలియోలు లేవు సార్, ఆయనకి ఎన్ని పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. ఆయన అనుకుంటే కోరిని తీసుకో ఉండొచ్చు. రథసారథి, పార్థసారథి, బ్రహ్మాండమైన డ్రైవింగ్ చేశాడు. ఎంత సేఫ్టీ డ్రైవింగ్ అంటే అర్జున్ వెనకాల నమ్మకం కూర్చోబెట్టుకొని కురుక్షేత్ర సంగ్రామ సమయంలో ఆ రథాల యొక్క ఆ స్పీడ్కి సార్ అంటే కింద కనబడేవి కదంట, అంత చాకచక్యమైన డ్రైవింగ్ చేశాడు ఆయన. అంటే డ్రైవింగ్ అంటే అతనికి ఇష్టమే కదా సార్, ది బెస్ట్ డ్రైవర్. అర్జున్ కూడా అంతే కదా సార్. ఆయన తీసుకుంటే మనం ఉత్తర గోగ్రహణ సమయంలో ఉత్తర గోగ్రహణ సమయంలో సార్ అతను ఏం చేశాడు? ఆవులను మళ్లింపాలని చెప్పి ఉత్తర కుమార్ని వల్ల సాధ్యం కాకపోతే ఆవులను మళ్లింపజేయడానికి అర్జునుడి యొక్క డ్రైవింగ్ చూసి కౌరవులు బిత్తరపోయారంట. ఓహో, అరణ్యవాసం అజ్ఞాతవాసాన్ని దాన్ని మనం కనిపెట్టేశామంటే మళ్ళీ వీళ్ళు 12 ఏళ్ళు 16 ఏళ్ళు పంపించేసి ట్రై చేశారు. కానీ ఆ అర్జునుని డ్రైవింగ్ చూసి వాళ్ళు బయట తట్టుకోలేకపోయినారు, ఎందుకంటే ఈయనే ఉంటాడు డ్రైవింగ్ అని. ఇద్దరు గోల్డ్ మెడలిస్ట్ సార్ వాళ్ళు. ఎవరు? శ్రీకృష్ణ అర్జునులు ఇద్దరు కూడా గోల్డ్ మెడలిస్ట్లే. అంటే సార్ మన ట్రాఫిక్ లో వెళ్తే అంటే మనకి దేశంలో పట్టి పీడిసిన ప్రధాన సమస్య అదే అని భావించవచ్చు. మన రికార్డ్స్ కూడా చెప్తుంటే డ్రగ్స్ అనుకోండి, డ్రగ్స్ ఒక 5%, 10% లేదా 15% వరకు దానికి బానిస ఉంటారు. లేదు ఇంకొక బ్యాడ్ హ్యాబిట్, డ్రింక్, ఇంకోటి. కానీ ట్రాఫిక్ ద్వారా వచ్చే విక్టిమ్స్ కానీ డిసీజ్ కానీ ఎక్కువ అనే విషయాన్ని పోలీసు చెప్తుంటారు. రోజు పోలీస్ రికార్డ్స్లో కూడా మర్డర్తో చనిపోయిన వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటే రోడ్డు ప్రమాదాల ద్వారా చనిపోయిన సంఖ్య డబల్ ఉంటుంది. ఓకే, ప్రమాదాల ద్వారా చనిపోయిన సంఖ్య డబల్ ఉంటే అదే ప్రమాదాల్లో కాళ్ళు చేతులు విరిగిపోయిన సంఖ్య దానికి రెట్టింపు ఉంటుంది. అంటే ఎక్కువగా మన పట్టి పీడిసిన సమస్య ట్రాఫిక్ ప్రమాదాలు. యాక్సిడెంట్ అని సింపుల్గా చెప్తాం కానీ మన చేతుల్లో ఏది జరగాల్సింది జరిగిందని దానికి ఒక కవరింగ్ ఇస్తారు. కానీ మనం కరెక్ట్గా వెళ్తే మన వరకు కరెక్ట్ ఉంటే కొంత బెనిఫిట్ ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది కదా. కానీ ఎందుకంటే ప్రజలు అసలు మన చేతులు ఏం లేదు, నేను కరెక్ట్గా వెళ్తాను, అవతలోడు కరెక్ట్ రాకపోతే నాదేం తప్పు అని అంటాడు. వీడి గురించి వీడికి ఎందుకు తప్పు అని చెప్పుకోండి. అది ఇంకోటి ఏమైందంటే సార్, దీంతో ప్రయాణం వేగమైపోవడం సార్, జీవన ప్రయాణం వేగమైపోవడం. రెండోది ఎక్కువ శాతం కొంతమంది ఈ యొక్క టెక్నికల్ గుడ్స్ వచ్చాయి కదా సార్, మనకు మొబైల్ ఉండొచ్చు, దీంతో ఎక్కువసేపు కాలయాపన చేసుకొని. ఎందుకంటే సార్ 24 అవర్స్ పర్ డే, 24 గంటల్లో పాతకాలం మానవుడు ఏం చేసేవాడు? 18 గంటలు నిద్రపోయి 6 గంటలు తినేవాడు అంట సార్, పూర్వం రోజుల్లో. ఇప్పుడు ఏమైంది? 18 అవర్స్ కష్టపడి 6 అవర్స్ కూడా నిద్ర లేకపోవడం. ఆ 6 కూడా లేదు సార్. నైట్లో మన మామూలుగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే నిద్ర పూర్తి తగ్గిపోయి నిద్రలేమి వల్ల, మద్యం సేవించి తోలడం వల్ల. నెంబర్ 3 అంటే వాస్తవం చెప్తాను సార్, బాధ్యత లేకపోవడం. ఇది కరెక్ట్. బాధ్యత లేకపోవడం. బాధ్యత అంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేది మైండ్లో ఫిక్స్ అవ్వాలి. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. రెండోది, మనం అప్రమత్తంగా అనుకోండి సార్. ఇప్పుడు డోంట్ మైండ్ సార్, ABC అంటారు, ఆల్వేస్ బీ కేర్ఫుల్. మా చిన్నప్పుడు మనకు నేర్పింది A ఫర్ యాపిల్, B ఫర్ బాల్, C ఫర్ క్యాట్, దట్ ఈస్ అవుట్డేటెడ్ సార్. నౌ ABC, వాహనం ఎక్కంగానే తన కుటుంబ సభ్యులు గుర్తు రావాలి, తన బాధ్యత గుర్తు రావాలి. అలాంటప్పుడు 99% ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు సార్ మనకి. ఓకే, ఇంకొక క్వశ్చన్ అంటే హెల్మెట్ పెట్టుకోకపోతే నష్టం నాకు నీకెందుకు అని ప్రశ్నించే వాళ్ళు కనిపిస్తుంది, ఎక్కువ ఉన్నారు సార్. అది కూడా దానికి ఏం చెప్తా అటువంటి వాళ్ళకి? దానికి ఏమైందని చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎంతసేపటికి కూడా ఒక ఇండిసిప్లిన్ అంటే ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ కొన్ని తీసుకుందాం సార్. నేను మన దేశం గురించి అంటే
బాధ్యత గల దేశం మన భారతదేశం. ఒక దేశభక్తి కావచ్చు, ఒక ప్రాంతీయ భక్తి కావచ్చు, లేదా తన కుటుంబం పట్ల మమకారం కావచ్చు, లేదా తను కాపాడుకునేటటువంటి ఆలోచన ఎప్పుడైతే అతనికి వస్తుందో ఖచ్చితంగా వాడు హెల్మెట్ ధరిస్తాడు సార్. ఇప్పుడు కోడిగుడ్డు ఉంది సార్, బయట నుంచి కొడితే ఆమ్లెట్, లోపల నుంచి వస్తే కోడి పిల్ల కోళ్ళ ఫారం. అతను డిజైర్ వన్లో కలగాలి అది. అయినా మన ప్రభుత్వం చెప్తా ఉంది, సదస్సులు పెడతా ఉంది, నేనే పెట్టుకోండి రా బాబు అంటున్నారు. ఈ మధ్య చాలా పోలీస్ ఆఫీసర్స్ మా ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్ చెప్తున్నారు సార్. మీ దగ్గర దేశం మొత్తం చెప్తున్నారు. అంటే ఇప్పుడు దానికి వస్తుంది సార్, కొంచెం డీటెయిల్ బిట్ టైం బీయింగ్. సార్ ఇప్పుడు ఇదే హెల్మెట్ పెట్టుకున్నవాడు లేదా రాంగ్ రూట్లో వచ్చేవాళ్ళు కానీ ట్రాఫిక్ వైలేటర్స్ వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు అక్కడ కంట్రీ రూల్స్. కానీ అదే వ్యక్తి శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనో లేదా ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత ఆ రూల్స్ అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. మన కంట్రీ అంటే వాళ్ళకి దేశభక్తి అంటే ఆగస్టు 15 నాడు, జనవరి 26 నాడు సెల్యూట్ కొట్టడం, లేదా ఒక సైనికుడు గురించి చెప్పినప్పుడు రోమాలు లెక్కపరుచుకుని వినడం, ఇది కాదు. మన దేశంలో రూల్స్ కూడా పాటించమంటే గుడ్ సిటిజన్ కావునా కాదు? 100% షూర్ సార్. అందుకే దీనికి సంబంధించి ఒక చిన్న టాపిక్ చెప్తాను సార్. పాంచ్ పటాకా అన్నారు. తల్లిని ప్రేమించాలి, తండ్రిని గౌరవించాలి, ఆదరించాలి, తండ్రిని ఆదరించాలి, గురువుని గౌరవించాలి, దైవాన్ని ప్రార్థించాలి, దేశం కోసం మరణించాలి. పాంచ్ పటాకా ఎప్పుడైతే, అందుకే ఇఫ్ యూ వాంట్ టు కీప్ యువర్ ప్రామిస్, ఇఫ్ యూ వాంట్ టు కిల్ యువర్ ప్రైడ్, ఇఫ్ యూ వాంట్ టు రైట్ యువర్ మిస్టేక్స్, నాట్ లవ్ లెటర్స్. ఇఫ్ యూ వాంట్ టు కల్టివేట్ గుడ్ మేనర్స్. ఇఫ్ యూ వాంట్ టు డ్రెస్ wounds of others. If you want to sow seeds of love. If you want to love your education and your parents. If you want to die for your country, not for your lover. దేశం కోసం మరణించు, దేశం కోసం ఆలోచించు. ఎప్పుడైతే సార్ తనకు ఒక స్వార్థం పెరగలదు సార్, నేను బాగుండాలి, నా ప్రాంతం బాగుండాలని ఒక స్వార్థం, దాంతోపాటు ఒక బాధ్యత, నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తానటువంటి ఒక బాధ్యత. ఈ 3 సార్. 3వది తన కుటుంబం మీద తనకు ప్రేమ. బాధ్యత, ప్రేమ, స్వార్థం ఎప్పుడైతే మనిషికి అలవాటు, అందరికి అన్ని విషయాలు తెలుస్తారు, మనం చెప్పే పని లేదు. కాకపోతే ఎదుటి వాళ్ళకి జరిగినప్పుడు రోడ్డు ప్రమాదం జరిగింటుంది, మనం కూడా హెల్మెట్ ధరించాలబ్బా అంటారు. అంతే కదా సార్? అంటే దీన్ని బట్టి కంపారిజన్ చేసుకోవాల్సింది ఏమంటే, ఆటోమేటిక్గా మార్పు రావాలని బలంగా కోరుకుందాం సార్. ఆ బలంగా కోరుకునేటప్పుడు దాన్ని ఏమంటారంటే సార్, అదొక స్నేహం వల్ల సాధ్యమవుతుంది. మీకు తెలియదు ఏముంది సార్, కొంతమంది తల్లిదండ్రులు చెప్తే వినరు, ఇంకొంతమంది గురువులు చెప్పినారు, కానీ స్నేహితుడు చెప్తే ఖచ్చితంగా వింటారు. దీనికి సంబంధించి ఒక కొటేషన్ ఉంది సార్. సులభంగా లభించేది మోసం, కష్టంగా లభించేది గౌరవం, హృదయంలో లభించేది ప్రేమ, అదృష్టం కొద్దీ లభించేది స్నేహం. అంతే కదా సార్? ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, స్నేహితుడు దొరికితే ఖచ్చితంగా స్నేహితుడు చెప్తే వింటారు సార్. మరొకసారి దయచేసి చెప్తున్నాను సార్. సులభంగా లభించేది మోసం, కష్టంగా లభించేది గౌరవం, హృదయంలో లభించేది ప్రేమ, అదృష్టం కొద్దీ లభించేది స్నేహం. సంతలోన వెలకట్టి కొనేసే సరుకు కాదురా స్నేహం, స్వచ్ఛమైన స్నేహం ఉంది ఏ ఐశ్వర్యమైన దాసోహం. చాలా మంది లైఫ్ ఈజ్ 5 stars, మదర్ ఈజ్ టాప్ స్టార్, ఫాదర్ ఈజ్ హై స్టార్, టీచర్ ఈజ్ అల్టిమేట్ స్టార్, లవర్ ఈజ్ యాక్షన్ స్టార్, బట్ ఫ్రెండ్షిప్ ఈజ్ సూపర్ స్టార్. మీలాంటి వాళ్ళు కూడా ఇంకో మాట చెప్పారండి, నమ్మకమైన స్నేహం దైవానికి ప్రతిరూపం. నమ్మకమైన స్నేహం దైవానికి ప్రతిరూపం. ఎందుకంటే తన స్నేహితులు చెప్తే ఖచ్చితంగా వింటారు. కొన్ని సందర్భాలు బిడ్డలు చెప్తే వింటారు సార్. మన హోర్డింగ్స్ పెట్టారు కదా సార్ కొన్ని చోట్ల, మా నాన్న మంచివారు, హెల్మెట్ ధరిస్తారు. అందులో ఆడబిడ్డ చెప్తే ఖచ్చితంగా తండ్రి వింటాడు సార్. అమ్మ అవునబ్బా నా బిడ్డల కోసం. ఎందుకంటే తన కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు సార్, ఉద్యోగాన్ని బాధ్యతగా చేస్తున్నాడు. నెంబర్ 3, తను నా కుటుంబాన్ని నేను చూడకపోతే ఇంకెవరు చూస్తారనే స్వార్థం కూడా పెరిగినప్పుడు కుటుంబాల మధ్య దూరం రాదు సార్. మీరు అన్నారు కదా సార్ ఈ మధ్యకాలంలో, ఏదో ఏమనుకోవద్దని సార్, నేను దయచేసి మనస్ఫూర్తిగా క్షమించాలి, మన అందరినీ అనేంత మనకు అంత స్థాయి మంది కాదు. కానీ కొన్ని సందర్భాల్లో ఇక్కడ తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసిన తర్వాత ఏదో జీవనోపాధి కోసం దేశ విదేశాలకు వెళ్తారు కదా సార్ బిడ్డలు. కొంతమంది ఖచ్చితంగా ఇక్కడ తల్లిదండ్రులకు అనారోగ్యమైన లేదు చనిపోయినా వెంటనే వచ్చేసే వాళ్ళు ఉంటారు. అక్కడ రాని పరిస్థితి కొన్ని ఉంటుంది. కొన్ని ఒకవేళ రావాలనుకున్నా రాలేని వాని పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. దానికి కారణం ఏమంటే సార్, ఇటు సైడ్ అటు సైడ్, అంటే మొదట తల్లిదండ్రుల సైడ్ కూడా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల దూరం పెరిగిన సందర్భాలు ఉన్నాయి. దానిలో భాగంగా సార్ కామేశ్వరి గారని నేను ఒక 15 ఏళ్ల క్రితం ఇక్కడ అసెంబ్లీ డ్యూటీకి వచ్చినప్పుడు ఇదే లక్డీ కపూర్లో 20 రూపాయల పుస్తకం ఒక ఫుట్పాత్ మీద కొన్నాను సార్. ఆ పుస్తకం రచించిన మహాతల్లి పేరు కామేశ్వరి గారు. ఆమె రాశారు సార్, మండు టెండల్లో
ఏసీ రూములో బతికుండగా చల్లగా పడుకోవాలని ఆ తల్లి కోరిక తీర్చలేకపోయిన విదేశంలో ఉన్న తమ బిడ్డలు తామొచ్చే వరకు శవాన్ని ఫ్రీజర్ బాక్స్లో పెట్టమని కోరి దహన క్రియలు చేసి తల్లి ముచ్చట తీర్చి దహన క్రియలు చేసి మాతృణం తీర్చుకున్నారట. చలికాలం మంచు పెట్టెలో కట్టెపేడులా మారిన అమృతమూర్తి వచ్చే జన్మలో ఏ బిడ్డల్ని అలాంటి కోరిక కోరే సాహసం చేయదు సార్. ఎందుకు చెప్తున్నానంటే బ్రతికుండంగా ఎలాగో చూడలేని పరిస్థితులు ఏర్పడ్డాయి సార్. కానీ కొన్ని కారణాలు ఉన్నాయి సార్. ఎందుకంటే దేశంలో సమయానికి అంటే వాళ్ళకి కొన్ని కారణాలు వీసాలు లేకపోవచ్చు. కానీ వీటన్నింటినీ అధిగమించి సార్ అంతిమ సంస్కారాలు అనేవి చేయడంలో కానీ సార్ మన భారతీయ సంస్కారం చాలా గొప్పది సార్. ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాలున్న చేతులెత్తి మొక్కే సంప్రదాయాలున్న మన దేశం మన భారతదేశం. అవి ఉన్నాయి కాబట్టి మనం హ్యాపీగా బతుకుతున్నాం, సంప్రదాయాలు బతికించుకుంటున్నాం, సంప్రదాయాలు గౌరవిస్తున్నాం. ఇప్పుడు అదే చెప్తున్నాం కదా సార్, తల్లిదండ్రులు కూడా సార్ బిడ్డల్ని మొదటి నుంచి మీరు చెప్తున్నట్టు సార్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. పక్కన వాళ్ళని చూసి కంపేర్ అయ్యే పరిస్థితుల్లో తీసుకొని చిన్న బిడ్డలు తీసుకుని హాస్టల్కి వేస్తున్నారు కదా సార్. మీరు అన్నట్టు ఏమన్నా ఒక అబ్బాయి అన్నాడు, నాడు నేను కేర్ అన్నప్పుడు కేర్ సెంటర్లో వేశారు, ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళమంటే బేరమంటారే. కరెక్టే కదా. పెద్దయ్యక చిన్నప్పుడే మన హాస్టల్ వేసి మన బాధ్యత తీర్చుకోకుండా ఉంటే పెద్దయ్యక ఆయన క్వశ్చన్ చేసినప్పుడు మనం ఏం ఆన్సర్ చెప్పగలం? ఇప్పుడు బిడ్డకు కూడా తన తల్లి ఒడిలో తండ్రి దగ్గర బతకాలంటే తపన ఉంటుంది సార్. వీళ్ళు అంటే కొన్ని సందర్భాల కాడ ఏమవుతుందంటే వాళ్ళు అంటారు మేమిద్దరు కష్టపడితేనే కదండి మేము. కరెక్టే సార్, అటువంటి ఒక 5% ఉన్నారు అంతే. కానీ ఎక్కువ శాతం ఏంటంటే మా తోటికోళ్ళ పిల్లలు అమెరికాలో చదివారు, మా తోటికోళ్ళ పిల్లలు ఊటీలో చదివారు, లేదా మా అన్న పిల్లలు అమెరికాలో చదివారు అనే ఒక ఫాల్స్ ప్రెస్టేజ్కి కంపేర్ చేసుకుంటూ చిన్న పిల్లలు తీసుకెళ్ళక పడేస్తుంటారు. కంపారిజన్స్ వల్ల సరే ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళని ఎప్పుడైతే మనం పోల్చుకుంటామో ఇలాంటి సమస్యలు మొదలవుతాయి సార్. ఎదుటి వాళ్ళని ఎప్పుడైతే మన పిల్లలు ఉన్నవాడు కూడా తీసుకెళ్తారండి సార్. ఇప్పుడు సరే 2-3 ఉన్నారు, చేసుకోలేకపోతున్నాం, డబ్బులు ఉన్నాయి, లేదా హాస్టల్లో జాయిన్ చేస్తాం, లేదా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న హాస్టల్లో జాయిన్ చేస్తాం, తప్ప కానీ ఆర్థికంగా ఉండి ఒక ఆడపిల్ల ఉన్న వాళ్ళు కూడా లేదా ఒక అబ్బాయి ఉన్నాడు కూడా ఈ పిల్లడు అల్లరి చేస్తున్నాడు సరిగ్గా చదవడు తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తారు, వేసేస్తున్నారు సార్. అరే పిల్లడు చదవకపోతే తల్లిగా నీ బాధ్యత ఏంటి? నువ్వు ఫీజు కడుతున్నావు కాబట్టి ఆయన ఏదో చెప్తాడా? ఆ పిల్లడికి అనిపిస్తుంది కదా అమ్మా నాన్నతో కూర్చొని తినాలి, అమ్మా నాన్నతో ఆడుకోవాలి అని. మరి ఆ ముచ్చట ఎప్పుడు తీరుస్తావు? దాని యొక్క అనర్థాల ప్రతిరూపమే ఈరోజు దూరం పెరగడం సార్. దూరం పెరగడం. ఈ 3 పదాలు ఉన్నాయి కదా సార్, చెప్పాను కదా సార్. 1 ప్రేమ, 2 బాధ్యత, 3 స్వార్థం. ఈ 3 పదాలు ఎవరైతే చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు కదా సార్, బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్ద చేసి ప్రయోజనం చేసిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా సార్ ఈ కొన్ని కారణాలతో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్తో రక్త సంబంధాలను దూరం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది కూడా దూరమైనటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని కలిపే వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో మధ్యవర్తులైనటువంటి వాళ్ళు విడదీసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ మళ్ళీ చెప్తున్నా కదా సార్, స్నేహితులే కూడా అక్కడ కాపాడిన సందర్భాలు మళ్ళీ తీసుకొస్తాను సార్ మొదటికి. మానవ సంబంధాలు అన్నీ కూడా ఆర్థిక సంబంధాలుగా మారుతున్న కాలంలో వాళ్ళకి కనువిప్పు కలగడానికి ఒక మంచి చెప్పండి. కనువిప్పు కలిగేదానికి ఒక చిన్న సన్నివేశం చెప్తాను సార్. మనకెంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్నే. మనకెంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్నే. మనకెంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మన మంచి గుణాన్ని. మన కులం ఎంత గొప్పదైనా అందరూ చూసేది మన మంచితనాన్ని. మన మతం ఎంత గొప్పదైనా అందరూ చూసేది మానవత్వాన్ని. ధనం ఉంటే ధనవంతుడు అంటారు, దానం చేస్తే భగవంతుడు అంటారు. ఈ రూపంలో మీరు అన్నట్లు సార్ విలువలతో కూడిన నా 2 స్నేహితులు, ఆత్మీయ స్నేహితుల గురించి మీకు విషయం చెప్పాలి సార్. మీరు అన్నారు కాబట్టి మానవ సంబంధాలు అనేవి ఎలా చిగురిస్తాయి అనే దానికి వస్తే, నేను కుప్పంలో డ్యూటీ చేస్తున్నప్పుడు నాకు అదృష్టం కొద్దీ పరిచయమైన 2 మిత్రులు సార్. ఒక వ్యక్తి హమాలి శ్రీ లక్ష్మీనారాయణ మేస్త్రి గారు. ఆయన నాకు అనుకోకుండా పరిచయం అయ్యారు సార్. హమాలి తను మూటలు మోసి జీవనం చేస్తాడు. నేను వృత్తిలో భాగంగా నాకు పరిచయం అయ్యాడు. ఒకరోజు గర్ల్స్ హై స్కూల్లో 150 సెట్ల స్టడీ మెటీరియల్ ఇచ్చిన తర్వాత, అమ్మా ఫీజులు కట్టడం కోసం భయపడద్దండి, మీకోసం 2 గంటలు ఎక్స్ట్రా మూటలు మోస్తాడు సార్ ఆయన. అదే వ్యక్తి ప్రస్తుతం మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అప్పుడు ముఖ్యమంత్రిగా సారే ఉన్నారు అమరావతి ప్రారంభ దశలో సార్, తన బిళ్ళ ధరించి 50,000 రూపాయల విరాళం అమరావతికి ఇచ్చాడు సార్. గ్రేట్ అండి. నా కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు నాకు వెన్నుదన్నగా సపోర్ట్ ఇచ్చినటువంటి నిరక్షరాస్యుడే, కానీ
ఒక గొప్ప హృదయం ఉన్నటువంటి మిత్రుడు. హమాలి అయితే ఏంటంటే అక్కడ రిక్షా చెప్తున్నాను పుల్లలు సార్, మంచి గొప్ప మనసు మిత్రుడు. ఉన్నప్పుడు. మంచి అంటే మనసు కావాలి అవును కదా. సార్, అంత మంచి హృదయం ఉన్న సన్మిత్రుడు అని చెప్పాను. ఇంకొక అద్భుతమైన మిత్రుడు అంటే ప్రభుత్వ ఉపాధ్యాయుడు సార్ శ్రీనివాసన్ గారు, నేటివ్ కేరళ, జన్మస్థానం కేరళ. వాళ్ళ నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ వల్ల మన రాయలసీమ పలు ప్రాంతాల్లో పనిచేసి మిత్రులు సంపాదించారు. నేను ప్రైమరీ హై స్కూల్ హెడ్ మాస్టర్గా ఎంపీ యూపీ స్కూల్ బిరదనపల్లిలో డ్యూటీ చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే సార్, ఈరోజు నేను ఇలా మోటివేషన్స్ క్లాసెస్లో నిర్భయంగా చెప్పడానికి నా వాకింగ్ పార్ట్నర్, ద బెస్ట్ ఫ్రెండ్. ఏ సమస్య వచ్చినా సార్, ఒకరోజు నేను ఏదో టెన్షన్, మా వృత్తిలో సహజంగా సార్ నేను టెన్షన్ పడుతుంటే ఒక మాట అన్నాడు, సార్ మిమ్మల్ని ఎవరైనా విమర్శలను రాళ్ళతో కొడితే క్యాచ్ పట్టుకొని గోడ కట్టుకోండి సార్ అన్నాడు. అంతా మన మంచికే అంటాడు ఆయన నోట్లో. అంటే అంతా మన మంచికే. మైండ్ అండి. ఆయన వాట్సాప్లో 2 ఉంటాయి సార్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, కరెక్ట్. అంతా మన మంచికే, ఆల్ ఈజ్ వెల్. అంటే నన్ను ఇద్దరు సార్ నాకు కంటికి రెప్పలా కాపాడి నా కుటుంబాన్ని ఆదుకున్నారు వాళ్ళిద్దరు కూడా ఆ టైంలో. అంటే ఆ రకంగా ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, మానవ సంబంధాలని మనీ సంబంధాలు అయిపోతున్నాయి. కారణం మనం చెప్పలేము సార్. మీరు చెప్తున్నాడు కదా సార్, ఎవరు చెప్పే వినే స్థితిలో లేరు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో మేము కాలేజ్ ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు పిల్లల యొక్క మాట తీరు చూసిన తర్వాత ఒకప్పుడు వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సార్ వీరమాచిన దుర్గాబాబు మేడం గారు మాట అన్నారు, మేము చెప్తే మీరు మారతారనే రోజులు పోయినాయమ్మా, మీ అంతకు మీరే తెలుసుకోండి అన్నారు సార్. అంటే మీరంతకు మీరు తెలుసుకుంటే తప్ప అంటే మీరు వృద్ధులకి రానటువంటి అంశాన్ని కూడా ఆ రోజు మేడం గారు ప్రస్తావించారు. ఇది ఉన్నటువంటి పరిస్థితుల్లో సార్, అందుకే ఒక స్నేహం ఒక గొప్ప వరం అంటారు కదా సార్. దానికోసం అని చెప్పి ఇది మన మానవ సమాజం సార్, ఇది మానవ సమాజం. అందరూ ఏదైనా ఒక చిన్న ఆపద వచ్చింది, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏమనుకోవద్దండి సార్, మన చేపట్టుకొని మనమే పైకి లేయాలి. ఇప్పుడు ఒక సెకండ్ ఇస్తాం సార్, ఎదుటి వ్యక్తి తీసుకోకపోతే ఏం చేస్తాం సార్, మనం డిసప్పాయింట్ కాకూడదండి సార్. మాకు పెద్ద ఒక ఆయన చెప్పేవాడు, ఈ చేయి ఖాళీగా ఉంది కదా ఇటు అనుకోని బోరా నువ్వు అన్నాడు ఆయన. చూడు సార్ ఎంత పెద్ద మీనింగ్స్ ఉన్నాయి సార్ వీటిలో. చిన్నవి సార్, మన భుజం మనమే తట్టుకోవాలి. ఒకసారి తప్పదు. ఒకసారి హీరోయిన్ రమ్యకృష్ణ గారి యొక్క స్టోరీ చదివినాను సార్ నేను. రమ్యకృష్ణ గారు కష్టాలు కన్నీళ్లు తట్టుకొని తన చెయ్యి పట్టుకొని తనే పైకి లేచిందంట సార్. నీలాంబరి టు శివగామి ఆర్టికల్ సార్. చూడు ఎంత మంచి ఉత్సాహాన్ని ఇచ్చామాట సార్. ఇసిన్ బయోవా రష్యన్ పోల్ వాల్ట్ విన్నర్, 4 times గోల్డ్ మెడలిస్ట్ సార్ ఆవిడ. నన్ను నేను ఓడించుకోవాలి గారు ఇతరు నన్ను ఓడించలేరు, నా రికార్డు నేనే బద్దలు కొట్టుకుంటానంటే ఎంత స్ఫూర్తివంతమైన మాట సార్. అందుకే మనోధైర్యానికి మించింది లేదు సార్. మన ధైర్యాన్ని మనమే, అంటే తెలివి గల వాళ్ళు సంతోషాన్ని సృష్టించుకుంటారు, అమాయకులు సంతోషాన్ని వెతుక్కుంటారు అన్నారు సార్. అందులో మోటివేషన్ సంబంధించి ఒక అద్భుతమైన టాపిక్ కూడా ఉంటుంది సార్. ఎందుకంటే డెసిషన్ మేకింగ్ అంటారు సార్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మనం అందరం ఒక చోట చదువుకుంటాం, ఒక క్లాస్ రూమ్లో 100 మంది పిల్లలు ఉంటారు సార్. కొంతమంది వాళ్ళు అంచెలంచెలుగా అవిశ్రాంతంగా కష్టపడి చదివి ఒక స్టేజ్కి వెళ్ళిపోతారు బిడ్డలు. ఇంకొంతమంది సార్ వాళ్ళ తలరాతో విధిరాతో లేదు నిర్లక్ష్యమో మనం వాళ్ళు ఏం చేయలేం, వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఒక సందర్భంలో ఒక అతను బస్ స్టాండ్లో నిలబడుకొని వెయిట్ చేస్తుంటాడు ఫ్యామిలీతో, 2 బిడ్డలు పెట్టుకొని లగేజ్ పెట్టుకుంటాడు. అదే సమయానికి ఒక కాస్ట్లీ వెహికల్ ఇన్నోవాలో తను ఆపి, అదే ఫ్రెండ్ బాగున్నావా, నేను పలానా నీ మిత్రుని రా ఎక్కువ కూర్చో అన్నప్పుడు ఇతనికి ఎలా ఉంటుంది సార్? నేను కూడా ఆ రోజు ఇంకా కొద్దిగా మా గురువుల మాట విని అమ్మ నాన్నల మాట విని కొంత కష్టపడిగా నాకు చేసింటే ఈరోజు నేను నా పొజిషన్ అని చెప్పి ఎన్ని బకెట్ల కన్నీరు కాచిన వేస్ట్ సార్. అందుకే విద్యార్థి దశలోనూ కావచ్చు, ఒక యవ్వన దశలో ఉండేటప్పుడు కనుక్కోవాల్సింది ఏమంటే తన జీవితాన్ని తానే మోల్డ్ చేసుకునే విధంగా ప్రయత్నించుకుంటే ఏ సమస్య అనేది 90% రావు సార్. దానికి ఒక చిన్న స్టోరీ ఏమంటే, మన శత్రు దేశం ఏది సార్? పాకిస్తాన్ శత్రు దేశం ఏది? భారత్, మన ఇండియా. మనకు వాళ్ళకి ఎందుకు వచ్చింది శత్రుత్వం? జమ్మూ అండ్ కాశ్మీర్ 20 kilometers ఆజాద్ కాశ్మీర్ అని వాళ్ళు అంటున్నారు, పిఓకే అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనం చెప్తున్నాం. 2 దేశాల మధ్య ఉగ్రవాదం ఏర్పాటువాదం పచ్చగడ్డేస్తే బగ్గుమంటా ఉంది. ఆ రోజు దాన్ని 20 kilometers అని పెద్దవాళ్ళు చెప్తుంటారు, దాన్ని పాకిస్తాన్లో కలిపినా బాధ లేదు, ఇండియాలో కలిపినా బాధ, అది అట్లా పెండింగ్ అయిపోయింది సార్. దీనివల్ల ఏమైందంటే నిరంతరం మనకు యుద్ధ వాతావరణమే ఉంది కదా సార్. అట్లా మన జీవితంలో కూడా మనము సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే ఎలాంటి యుద్ధ వాతావరణం మనసులో రగులుతుందని చెప్పడానికి ఒక మహానుభావుడు చెప్పాడు. ఏంటంటే ఒక 3 సైనికులు అంటే సార్ బ్రిటిష్ సోల్జర్, పాకిస్తాన్ సోల్జర్, ఇండియన్ సోల్జర్, బ్రిటిష్, పాకిస్తాన్, ఇండియా 3 సైనికులు రోమ్ కంట్రీలో టూరిస్టులా కలుసుకున్నారంట. అక్కడ డ్రింక్ చేసిన గ్యాంబ్లింగ్ అన్న ఎత్తు లోపలేస్తారు సార్. వీళ్ళు చేయరాని తప్పు చేశారు. వీళ్ళు 3 పట్టుకున్నారు. మిస్టర్
మీరు నెల రోజులు జైలుకు పోతారా మా చట్టం ప్రకారం, లేదు 40 కొరడా దెబ్బలు, 666 కొరడా దెబ్బలు సార్ తింటారా అన్నారు. లేదు సార్ ఇంక ఆర్మీ అంటే మేము జైలుకు పోతే అవమానం కాబట్టి కొరడాతో కొట్టించుకుంటామన్నారు. అయితే మీకు గుడ్ న్యూస్, మా రాజుగారి 4వ పెళ్ళాం బర్త్డే కాబట్టి 50% డిస్కౌంట్ అంట సార్. అది 27లో కొడతాం, తగలకుండా కొడతాం, వెనకాల ఏమన్నా కట్టుకుంటారా బాబు అన్నారు. వెంటనే బ్రిటిష్ ఆయన ఏమన్నాడు, ఐ వాంట్ 1 పిల్లో అన్నాడు. వెనకాల దిండు కట్టేసి కొట్టారు. 10 ఏళ్ళు దిండు తప్పించుకున్నాడు. 10 ఏళ్ళకి ఒళ్ళు ఊనం అయిపోయింది అతను. ఇది చూశాడు పాకిస్తాన్ ఆయన, నాకు 2 దిండ్లు కావాలన్నాడు. అమ్మకు 2 దిండు హోనారా అన్నాడు. దెబ్బలు తప్పించుకున్నాడు. చూసావా నా తెలివితేటలు అన్నాడు. ఇంకెవరున్నారు సార్ బ్యాలెన్స్? మన ఇండియన్. మిస్టర్ ఇండియన్ వాట్ అబౌట్ యూ అన్నారు. నేను భారతీయుణ్ణి, డిస్కౌంట్ తీసుకోవడం నా ఇంటా వంట లేదు, నువ్వు 40 కొట్టు, గట్టిగా కొట్టు, నా వెనకాల ఈ పాకిస్తాన్ అని కట్టేసి కొట్టు అన్నారు సార్. చూసారా సార్ ఎట్టుందో? అందుకే ఒక బలమైన లక్ష్యం ఉన్న వాళ్ళు ఎప్పటికీ ఓడిపోలేరు సార్, గెలుస్తారు. ఏదో ఒక సందర్భం లేకపోయినా ఒకసారి గెలుస్తారు. అదే రూపంలో మోటివేషన్ కూడా, వినడం పిల్లలు తగ్గిపోయింది సార్ ఈ మధ్య. వినడము తగ్గింది, తినడము తగ్గింది, 2 తగ్గినాయి. వినడం ఇప్పుడు ఒక సామెత ఉంది సార్, చిన్నప్పుడు పిల్లలు అన్నం తగ్గింది, తినడం తగ్గింది, చూడడం ఎక్కువ. అవును. అంటే ఒకప్పుడు బుక్ కల్చర్, ఇప్పుడు లుక్ కల్చర్ సార్. అంటే చిన్నప్పుడు పరిస్థితి ఏంటి సార్ అంటే ఏమి, చిన్నప్పుడు అయితే మామూలుగా అయితే పెద్దవాళ్ళు చెప్తుంటారు, చిన్నప్పుడు అన్నం తినకుండా ఏడిపిస్తారు, పెద్ద అయ్యాక అన్నం పెట్టకుండా ఏడిపిస్తారు. ఒకసారి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ ఉంటాడు సార్, ఆయన 90 వచ్చినా 95 వచ్చినా కొడుతూ ఉంటాడు. ఆయన అంటే హడల్ అందరికీ, ఆయన అంటే హడల్ సార్. ఒకరోజు ఏం చెప్పారంటే పిల్లలందరూ పోయి కంప్లైంట్ చేస్తారు, ప్రైవేట్ స్కూల్ కదా సార్, మమ్మల్ని నేను కొడుతున్నాడు అంటే అందరూ చెప్తారు, నిన్ను ఆయన పిలిపిస్తారు మేనేజ్మెంట్, మీరు కొట్టద్దండి అంటారు. నా ఇష్టం నేను కొడతా అంటాడు. అయితే నువ్వు ఆగిపోయా బాబు అంటారు. అయితే నా జీతం వచ్చి నాకు సెటిల్ చేసేయండి. వెంటనే వాళ్ళు ఏం చేశారు, ఇతనికి 10,000 రూపాయలు ఇచ్చేశారు. డబ్బు తీసుకొని ఈ నోరుండే మనుషులకు పాఠాలు చెప్పేదానికన్నా పశువులకో పక్షులకో పాఠాలు చెప్తామని 1000 కోళ్ళు కొన్నాడు సార్. కోళ్ళ ఫారం పెట్టాడు, కోడి భాష నేర్చుకున్నాడు, అవి సరిగ్గా గుడ్లు పెట్టలేదు సార్. ఓ రోజు ఇట్లా మోటివేషన్ క్లాస్ పెట్టాడు, చూడు కోళ్ళలా నా క్లాస్ వస్తూ ఉంది, వీరు ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి పెట్టాల్సిందే. మీకు మంచి ఒక కంపెనీ వాటర్ ఇస్తా, టాటా వాటర్ కావాలి, నాకు మినరల్ వాటర్, బిస్లరీ ఏదన్నా ఇస్తా, తీసుకోండి, మంచి ఫీడ్ కూడా ఇస్తా, నాకు మీరు 3 పెట్టాల్సిందే. అందులో అతికోడి ఒకటి పైకి లేచింది, పెట్టకపోతే ఏం చేస్తావు నేను, మస్తాన్ చికెన్ సెంటర్లో గొంతులు గోపించేస్తాడు ఆయన. ఇది ప్రాణభయం కదా సార్, మీతో కోళ్ళు తిని తిట్టినా నోర్మస్కాన్ బా అని చెప్పి మరుసటి రోజు వచ్చి చెక్ చేస్తే మేము పెడతాం పోండి, నా బతిమలు అడుకున్నాయి. ఈయన వచ్చి చెక్ చేస్తే 1000 కోళ్లలో 999 కోళ్ళు 3 పెట్టాయండి సార్. ఒకటి మాత్రం 2 పెట్టిందంట. ఈయన కమాన్ ఫాలో అవుట్ అన్నాడు. ఇది గటగడగడ ఉనికిపోయింది. ఏమే కోడిముండా, నీకు బుద్ధి ఉందా, ఇంతలా మోటివేట్ చేస్తా, ఏమైంది నీకు అన్నాడు. ఇది షివరింగ్ వచ్చి ప్రాణభయంతో, సార్ మీరు చెప్పిన ఆ మాత్రం మోటివేషన్కి నేను 2 పెట్టాను సార్, అసలు విషయం నేను పెట్టకాదు పుంజు సార్ అనిందంట సార్. అంటే మోటివేషన్లో భాగం అది సార్. అందులో ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఉంటుంది సార్, మన ప్రకృతిని మనం కాపాడుకోవాలి సార్. మన రొట్టె మనం తింటేది ప్రకృతి, ఎదుటివాడి రొట్టెను లాక్కొని తింటేది వికృతి, మన రొట్టె మనం తింటే ఎదుటివారికి ఇస్తేది సంస్కృతి అన్నారు సార్. దానికి ప్రతిరూపమే మన భారతదేశం. అందుకే కుక్కను పెంచితే విశ్వాసంగా ఉంటుంది, కుక్కను పెంచితే విశ్వాసంతో కాపాడుతుంది, మొక్కను పెంచితే విశ్వమంతా కాపాడుతుంది. స్త్రీని ట్రీని కాపాడుకోవాలి అన్నారు సార్. పామును పెంచితే, పాము సంగతి అది మనకు సంబంధం లేదు సార్. అది ఎందుకంటే దానితో నేను వెళ్ళలేదు, అది విషమే కక్కుతుంది కదా సార్. అది కూడా దాని తంటకపోతేనే కాటేస్తుంది, లేకపోతే ఏం సందర్భం లేదు కదా సార్. అందుకే అన్నారు స్త్రీని ట్రీని కాపాడుకోవాలి, స్త్రీ బ్రతుకునిస్తుంది, ట్రీ బతకనిస్తుంది అన్నారు సార్. అందులో అడవి పైకి గంభీరంగా కనిపిస్తుంది, లోపలికి వెళ్ళంగానే ఆదరిస్తుంది, చేరదీస్తుంది సార్. నగరం పైకి అందంగా కనిపిస్తుంది, లోపలికి వెళ్ళంగానే కబలిస్తుంది, కాటేస్తుంది. ఈ మధ్యనే మన భారత ప్రధానమంత్రి గారు కావచ్చు, లేదా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరూ చెప్తున్నారు ఏమనంటే, ప్రతి వారం కూడా అందరూ ఖచ్చితంగా మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి అని. ఎందుకంటే సార్ మనం ఈ రోజు కూడా సార్ ఇప్పటికైనా మేలుకోకపోతే పెను ప్రమాదం ఉంది సార్. మనం ఆక్సిజన్ కొనాలంటే అంత డబ్బులు మన దగ్గర లేవు. మనకు కూడా దయచేసి మీడియా ప్రపంచం కూడా దయచేసి అందరూ గమనించాల్సింది ఏమంటే సార్, వాళ్ళ బర్త్డేకి అమ్మ పేరుతో నాటమని చెప్పారు ప్రధానమంత్రి గారు కూడా. ఇలా ప్రతి ఒక్కరూ సార్ ఒక్కొక్క ప్లాంట్ నాటుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఫలాలు ఇస్తుంది సార్, ఖచ్చితంగా ఫలాలు. ఎందుకంటే ఇప్పుడు లేకపోయినా ఒకసారి వస్తుంది. ఒకసారి ఒక రాజుగారు గుర్రం మీద పోతుంటారు సార్. గుర్రం మీద పోతుంటే ఒక 90 ఏళ్ల వృద్ధుడు సార్ ఒక చెట్టు నాటుతున్నాడంట. గుర్రం ఆపి చూశాడంట, ఏం పెద్ద అయినా ఇప్పుడు ఈ వయసులో చెట్టు నాటుతున్నావు, నువ్వు దీని ఫలాలు ఎప్పుడైనా వేస్తావంటే, మహారాజా మన్నించండి, ఇది ఎప్పుడో మన పూర్వీకులు నాటినటువంటి వృక్షాల ఫలాలు మనం
ఇప్పుడు మనం అంటే అందుకుంటున్నాం కదా. ఇప్పుడు నేను నాటే మొక్క భావితరాల కన్నా స్ఫూర్తినిస్తుంది కదా మహారాజా, అందుతుంది కదా అంటే అప్పుడే రాజుగారు తన దగ్గర ఉన్నటువంటి బంగారు నాణాల సంచిని అంటే ఆ మనసు గెలుచుకొని ఇచ్చాడండి సార్. మాటగా సార్ గొప్పది మాట. అప్పుడు తీసుకున్న దాంతో సార్ సంతోషంగా తీసుకోడు మహారాజా, మీరు ఇప్పుడు నాటువంటి మొక్క ఈ ఫలాలు ఎప్పుడు ఇస్తుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నాటిన వెంటనే అది దైవం రూపంలో మా దగ్గరకు వచ్చి నాకు ఇప్పుడే ఫలాలు వచ్చినాయి చూడండి అన్నాడు. మంచి పనికి ఎప్పుడు వృధా కాదు సార్, మంచి పని ఎప్పుడు వృధా కాదు. అదేవిధంగా సార్ మనకు మెయిన్ వచ్చి దయచేసి ముఖ్యంగా చెప్పాల్సింది ఏమంటే సార్, మీరు అంటున్నారు అది డ్రగ్స్ ఉండొచ్చు, దురలవాటు ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, నమ్మకం చాలా ఇంపార్టెంట్ సార్. లాస్ట్ టైం నేను మన ఈ డ్రీమ్ ద్వారానే ఒక మంచి మెసేజ్ ఇవ్వండి, గుర్రపు కథ చెప్పాం, అంటే నల్ల గుర్రం స్టోరీ చెప్పాం. కానీ ఇప్పుడు పర్టికులర్గా గుర్రపు నాడ అంటారు సార్, కింద ఇది గుర్రపు నాడ యూ టైప్ వస్తుంది కదా సార్, ఇది మాకు అవును సార్. చిత్తూరులో నేను డ్యూటీలో ఉన్నప్పుడు మాకు గౌరవనీయులు మన శ్రీ వెంకటప్పల నాయుడు ఐపీఎస్ మా అందరి స్టాఫ్కు మోటివేషన్ చేశాడు సార్. నేను చాలా కాలేజీలో సార్ దగ్గర నేర్చుకునేది, ఆయన సార్ ఇంగ్లీష్లో చెప్పి మాకు ట్రాన్స్లేట్ చేశారు తెలుగులో కూడా. నేను తెలుగులో దాన్ని కొద్దిగా ప్రాక్టీస్ చేసుకున్నా. అంటే ఒక రాజు యుద్ధానికి వెళ్ళాలని 2 గుర్రాలకి నాడాలు కొట్టుకురాపు అని చెప్పి రౌతును పంపిస్తాడు సార్ ఆచార్య గారి దగ్గరికి. ఆచార్య ఏం చెప్పాడు, 6 కొత్త ఉన్నాయి, 2 పాత ఉన్నాయి, ఏం చేయమంటావు, రేపు కొడతాను రా అంటాడు. మనవాడు ఇతనేమన్నాడు, రౌతు రాజు చూస్తాడవుతుందో నువ్వు కొట్టే అన్నాడు. ఈయన 6 గట్టికి కొట్టాడు, 2 తగిలించి పెట్టాడు సార్. రాజుగారికి వచ్చి అబద్ధం చెప్పాడు. వీళ్ళు మరుసటి రోజు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధ మైదానంలో 6 గుర్రాల స్పీడ్ వెళ్తున్నాయి కదా సార్, 2 నాడాలు ఊడిపోయినాయి, స్పీడ్ తగ్గిపోయింది, శత్రు సైన్యం చుట్టుముట్టింది. తన తప్పు తెలుసుకున్న రౌతు తన ప్రాణ రక్షణ కోసం అతను బండి దిగి వెళ్ళిపోతాడు, రథం దిగి పారిపోతాడు సార్. శత్రు సైన్యం రాజును చుట్టుముట్టింది, రాజును చంపేసింది, రాజ్యం శత్రువుల పరమైంది, ప్రజలు కష్టాల పాలయ్యారు. నేను పిల్లల్ని అడుగుతాను సార్, ఈ కథలో ఉండే నీతి ఏంటి అంటే వాళ్ళు చెప్తారు ఎవరిని నమ్మొద్దు అది ఇది అంటారు, కానీ అన్నింటికన్నా నేను నమ్మక ద్రోహం చేయకూడదు సార్. ఇంటి దగ్గర ముసలి గుండెకాయలు తాము ఊపిరిగా పెట్టుకుని బిడ్డల్ని కళాశాలకు పంపిస్తారు కదా సార్, అలాగే గురువులు నమ్మకం పెట్టుకుంటారు కాబట్టి నమ్మక ద్రోహం అనేది ఉండకూడదు. మీరు ఎప్పుడైతే ఒక చిన్న పొరపాటు జరిగిందో అది పెద్దదయ్యి జీవితాలు వినాశనం అవుతుంది. కాబట్టి ఇక చిన్న మోరల్ స్టోరీస్ రూపంలో మనం చెప్పడం చేస్తున్నాం కాబట్టి చాలా వరకు అది మైండ్లోకి వెళ్తుంది సార్, అది ఫ్రూట్ఫుల్గా ఉండనమాట. ఇది సార్ మనం చేస్తున్నటువంటి సమాజానికి ఇస్తున్న విలువ. అందులోనే సార్ ఇంకా ఒక మెయిన్ సబ్మిషన్ ఏమంటే సార్, 2వ ప్రపంచ యుద్ధంలో సర్వనాశనమైన జపాన్ 3 మీద నమ్మకం పోగొట్టుకోలేదండి సార్. 1 భార్య దగ్గర, 2 బ్యాంక్ ఆఫీసర్, 3 డాక్టర్ సార్. ఆ 3 దగ్గర నమ్మకం లేదండి, నమ్మకం పోగొట్టుకోలేదు కాబట్టి వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు నెంబర్ 1 అయ్యారు సార్. మీకు తెలియదు ఏమో సార్, వైఫ్ దగ్గర నమ్మకం పోయినా నరకమే, డాక్టర్ దగ్గర అబద్ధం చెప్పినా కష్టమే, అలాగే డాక్టర్ దగ్గర నమ్మకం పోయినా అంటే బ్యాంక్ ఆఫీసర్ దగ్గర నమ్మకం పోయినా కూడా మళ్ళీ వడ్డీలు కట్టుకొని బతకలేరు కదా సార్. దానికి సంబంధించి ఒక స్ఫూర్తి సందేశం ఏంటంటే సార్, ఒక గొప్ప సందేశాన్ని ఈ మధ్య నేను ప్రాక్టీస్ చేయడం జరిగింది సార్. మా నారాయణ స్వామి గారు దాన్ని నాకు అందించారు, మా గురువు గారు. ఇంజనీరింగ్ విద్య గురించి చెప్తూ సార్ చాలా గొప్ప సందేశం ఇది, ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది. దేహాన్ని కాపాడేవారు డాక్టర్లు అయితే దేశాన్ని కాపాడేవారు ఇంజనీర్లు. దేహంలో రక్తాన్ని ప్రసరింపచేసేవారు డాక్టర్లు అయితే దేశంలో నదులను ప్రవహింపచేసేవారు ఇంజనీర్లు. దేహాన్ని ఆరోగ్యంగా ఉంచేవారు డాక్టర్లు అయితే దేశాన్ని అందంగా ఉంచేవారు ఇంజనీర్లు. దేహంలో సుఖశాంతులు నింపేవారు డాక్టర్లు అయితే దేశంలో శాంతి సౌభాగ్యాలు నెలకొల్పింపజేసేవారు ఇంజనీర్లు. దేశ ప్రగతికి ఒకరు ప్రాణం, ఒకరు ప్రణవం, ఒకరు వెలుగు, ఒకరు వెన్నెల. అందుకే ఇంజనీరింగ్ చదివిన కలాం ప్రపంచంతో కొట్టించుకున్నాడు సలాం. ఒకప్పుడు పేపర్ బాయ్, చదువు ద్వారా అయ్యాడు టాపర్ బాయ్. ఇంజనీరింగ్ విద్య ప్రాముఖ్యం గురించి చెప్పేటప్పుడు సార్, త్రికూట పర్వతాన అమరావతిని తలదన్నే లంకాపురిని నిర్మించిన విశ్వకర్మ త్రేతాయుగం నాటి ఒక అద్భుతమైన ఇంజనీర్. రావణ సంహారానికి సముద్రంపై వారధి నిర్మించిన నీలుడు ఒక అద్భుతమైన ఇంజనీర్. రాజసూయ యాగ కాలాన సుయోధనుడు విడిది కావింపబడటానికి మయసభ నిర్మించిన మయుడు ఒక అద్భుతమైన ఇంజనీర్. ప్రపంచంలో 7 వింతల్లో ఒక్కటైన పాలరాతి మేడ తాజ్మహల్ నిర్మాణానికి నమూనా ఇచ్చిన షాజహాన్ ఒక అద్భుతమైన ఇంజనీర్. అమెరికా దేశంలో వేలాది మంది పనిచేసే కర్మాగార నిర్మాణానికి ఇండియా అనే అక్షరాలను నమూనాగా ఇచ్చిన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక అద్భుతమైన ఇంజనీర్. గోదావరి
కృష్ణా నదులపై ఆనకట్టలు నిర్మించి బంజరు భూములు బంగారు భూములుగా మార్చిన సర్ ఆర్థర్ కాటన్ ద్వారా ఒక అద్భుతమైన ఇంజనీర్. ఇండ్లు ఎలా నిర్మించాలో మమ్మల్ని చూసి నేర్చుకోండి అని పుట్టలు నిర్మించిన చీమలు ఒక అద్భుతమైన ఇంజనీర్లు సార్. అందుకే కాగితాన్ని కలప నుంచి కాగితాన్ని వేరు చేశారు, కంప్యూటర్లకు రూపం ఇచ్చారు, విమానాల విహంగాలుగా మార్చారు. అటు అంటే వైద్య రంగానికి కానీ ప్రతి రంగానికి సార్ టెక్నాలజీ అనేది ఏం లేదు కదా సార్. కాబట్టి అంత గొప్పది సార్ ఇంజనీరింగ్ విద్య. కాబట్టి ప్రతి ఒక్క నేను చెప్తుంటే ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్ళినప్పుడు, బాబు 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ అంటే 4 సంవత్సరాలు అంటే 4 ఏళ్ళు. మీరు ఈ 4 ఏళ్ళు గురువుల మాట గౌరవించి అమ్మ నాన్నల మాట మీద నమ్మకం పెట్టి మీరు 4 ఏళ్ళు కష్టపడి మంచి ప్రతిభావంతులైనటువంటి ఇంజనీరింగ్ పట్టా సాధిస్తే ఈ 4 ఏళ్ళు ఈజీగా నోట్లోకి పోతాయి సార్. 4 ఏళ్ళు అన్నీ వాళ్ళకి తెలిసిందే కదా సార్. నేను చెప్తాను, అందుకే నేను చెప్తున్నా. మీరు ఇప్పుడు బ్యాక్లాగ్స్ అని కొందరు అంటారు, రకరకాలు. ఎందుకంటే నీ పన్ను సక్రమంగా చెయ్యి. 1 సంవత్సరం 12 నెలలు 52 వారాలు 365 రోజులు 8760 గంటలు 5,26,500 నిమిషాలు 3,15,30,000 సెకండ్లు ఈక్వల్ టు 1 year సార్. నువ్వు రాసేది ఎంత? 6 పేపర్లు ఇంటూ 3 గంటలు 18 hours. బ్యాక్లాగ్స్. దాంతో ఒక బంగారు తల్లి సార్, ఒక అబ్బాయి ఒక బిడ్డ రేపు పొద్దున్న ఎగ్జామ్ రాసి స్టేట్ ర్యాంక్ కొట్టాలంట సార్. పాత రోజుల్లో అప్పుడు లైట్లు లేవు కదా సార్. తను వీధి దీపాల కింద చదివిన వాళ్ళు కొందరు ఉన్నారు. ఇంట్లో దీపం వెలుతురు చదువుతూ ఉంటే తెల్లవారి వరకు చదవాలి, తనే స్టేట్ టాపర్ కావాలి అనే ఒక బలమైన లక్ష్యంతో చదివినాడంట ఒక అబ్బాయి. కానీ దురదృష్టం ఏమంటే సార్, మిడ్ నైట్లో దీపంలో నూనె అయిపోయింది సార్. తెగ బాధపడతాడు ఆ బిడ్డ. సరే ఎలాగైనా సరే చదవాలనుకుంటాడు, కానీ మేలుకొని ఉంటాడు సార్. మేలుకొని ఉంటే అలిసి నిద్రపోతాడు. అప్పుడు సరస్వతీదేవి తట్టి లేపిందంటే, నాన్న అమ్మ ఎవరు మేడం మీరంటే, నన్ను సరస్వతీదేవి అంటారు నాన్న, నువ్వు బాగా కష్టపడ్డావు, బాగా చదివావు, నీకు ఫస్ట్ ర్యాంక్ ఇస్తాను తీసుకో అని చెప్పి అడిగితే, అమ్మ నీకు నమస్కారం, నువ్వు ఫ్రీగా ఇచ్చే ర్యాంక్ నాకు అక్కర్లే, నా దీపంలో నూనె అయిపోకుండా చూడమ్మా ర్యాంక్ కొట్టే దమ్ము నాకుందని అంట సార్ ఆ బిడ్డ. అంతే కదా సార్. నేను అదే చెప్తుంటాను సార్, సన్ పవర్ ఈజ్ డే టైమ్, మూన్ పవర్ ఈజ్ నైట్ టైమ్, మనీ పవర్ సమ్ టైమ్, పొలిటికల్ పవర్ సమ్ టైమ్, బట్ స్టూడెంట్ పవర్ ఎనీ టైమ్. సర్వే హౌ మెనీ డేస్ 500 pages బుక్ కెన్ బి రీడ్. 500 పేజీల పుస్తకాన్ని ఎవరు ఎన్ని రోజుల్లో చదువుతారంటే, ఏ రైటర్ within 2 weeks, a doctor within 3 weeks, a lawyer within 6 weeks, but a student within 1 night before examination. That is the student power. పేజీలు కాదు సార్, కేజీలు చదివేస్తారు అనమాట. ఇవన్నీ వాళ్ళు ఉత్సాహపరిచేదని చెప్తుంటాం. ఎవరో నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏమన్నా చేయొచ్చు కదా, దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి అంతే. ఆ ఇంట్రెస్ట్ ఉన్న క్రమంలో వాళ్ళు ఏమన్నా అద్భుతాలు చేస్తారు సార్. ఇది మనం ప్రపంచానికి ఇవ్వగలిగినటువంటి మంచి సందేశం సార్. అదే విషయంలో తీసుకుంటే సార్, ముఖ్యంగా చెప్పాలంటే సార్, ఇఫ్ యు డోంట్, మేము చెప్తుంటాం ఏమనంటే, యు బిల్డ్ 3 factories in your life. ఐస్ ఫ్యాక్టరీ ఇన్ యువర్ బ్రెయిన్, షుగర్ ఫ్యాక్టరీ ఇన్ యువర్ టంగ్, లవ్ ఫ్యాక్టరీ ఇన్ యువర్ హార్ట్, దెన్ యువర్ లైఫ్ విల్ బి సాటిస్ఫాక్టరీ. అంతే కదా, వివరించండి ఒకసారి. యు బిల్డ్ 3 factories in your life. ఐస్ ఫ్యాక్టరీ ఇన్ యువర్ బ్రెయిన్, మైండ్ ఎప్పుడు కూల్గా ఉంచుకోవాలి సార్. లేని చెత్త అంతా వేసుకుంటే కష్టం. భగవంతుడు ఇచ్చిన బ్రెయిన్ సార్, మనం దాంతో మంచి విషయాలు వేసుకుంటే మంచిగా జరుగుతుంది. యు బిల్డ్ 3 factories in your life. ఐస్ ఫ్యాక్టరీ ఇన్ యువర్ బ్రెయిన్, షుగర్ ఫ్యాక్టరీ ఇన్ యువర్ టంగ్, ప్రేమగా మాట్లాడు. అంతే కదా సార్, ఏది మాట్లాడితే అంతే జరుగుతుంది. లవ్ ఫ్యాక్టరీ ఇన్ యువర్ హార్ట్, హృదయంలో ప్రేమ ఉండాలి. దెన్ యువర్ లైఫ్ విల్ బి సాటిస్ఫాక్టరీ. 3 factories. ఇంకేమున్నాయి సార్ మధ్యన మీరు రాసిన? ఇంకో సందర్భంగా సార్, వాస్తవానికి చెప్తుంటే ఒక విషయం సార్, నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి, నాయకుడు లేదా మనకున్నటువంటి బాస్ ఎలా ఉండాలని చెప్పడానికి సార్, తుంబా రీసెర్చ్ సెంటర్లో ఒక సైంటిస్టు ఒక రోజుకి 16 గంటల నుంచి 18 గంటలు పనిచేస్తాడు సార్. ఒకసారి వాళ్ళ బాస్ దగ్గరికి ఒక ఎంప్లాయ్ వచ్చాడు, సార్ నేను మామూలుగా 8:30 PM వెళ్తాను, ఈరోజు నేను 5:30 వెళ్ళాలని, నా బిడ్డల్ని ఎగ్జిబిషన్ తీసుకెళ్తానని చెప్పి నా భార్యకి చెప్పానని చెప్పి వస్తాడు. సరే బాస్ వెళ్ళమంటాడు, ఇతను వెళ్తాడు, పనిలో లీనమైపోతాడు. వచ్చి చూస్తే 8:30 అయిపోయి ఉంటుంది, బాస్ సీట్లో లేడు. సరే టెన్షన్ ఇంటికి వెళ్తానే భార్య కాఫీ తాగుతావు టీ తాగుతావు, ఏదో ఇప్పుడు సెంటింగ్ ఉంటుంది అనుకుంటాడు. ఇంకాసేపటికి టీ తాగుతావు, పిల్లలు ఎక్కడ అంటారు. నీకు విషయం తెలియదా అని, లేదంటారు. ఏం లేదు, మీ బాస్ 5:15 ఇక్కడికి వచ్చి బిడ్డల్ని ఎగ్జిబిషన్ తీసుకెళ్లారు. ఆ బాస్ ఎవరో కదా సార్, డాక్టర్ APJ అబ్దుల్ కలాం.
ఎందుకంటే ఆ సైంటిస్టుని ఇతను చెప్పిన టైంకి సార్ వీళ్ళు అబ్జర్వ్ చేస్తే అతను ఒక ముఖ్యమైన పనిలో ఉంటాడు సార్. అతను డిస్టర్బ్ చేస్తే ఆ పని ఆగిపోతుందని చెప్పి బాసే తన బాధ్యత తీసుకున్నాడు సార్. అది లీడర్. దట్ ఈస్ ద లీడర్. అంతే కదా సార్, అంత గొప్ప విషయం. రెండోది, పిల్లలకు మనం ఒకటి నేర్చుకోవాలి సార్. ఎందుకంటే చిన్న చిన్న వాటికి డిసప్పాయింట్ అయిపోతుంటారు సార్. 18 సంవత్సరాలకే అలెగ్జాండర్ మాసిడోనియా సింహాసనాన్ని అధిష్ఠించాడు సార్. 18 సంవత్సరాలకి ఆయన ఏసీ రూమ్లో కూర్చోలేదు సార్. వెంటనే బ్యూసే ప్యాలెస్ అనే గుర్రం ఎక్కి కత్తీడాలు తీసుకొని ప్రపంచాన్ని జయించాలని బయలుదేరాడు. 33 సంవత్సరాలకు సగం ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ఒక చెట్టు కింద కూర్చొని రెస్ట్ తీసుకుంటే పక్కన వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు, అవును మామ, నువ్వు జయించి సంపాదించిందంతా నీ ఫ్రెండ్స్కి, సైనికులకి, సోల్జర్స్కి, అంటే సైనికులు, బంధువులు, అంటే మామూలుగా సార్ సైనికులకి, బంధువులకి, తర్వాత సైనికులు, బంధువులు ప్లస్ వీళ్ళు ఉన్నారు కదా సార్, అంటే మిత్రులు కూడా, స్నేహితులకి, ముగ్గురికి పనిచేస్తుంటే నీకు ఏం మిగులుతుందంటే అప్పుడు అలెగ్జాండర్ గారు అన్నారంట, ఆత్మవిశ్వాసం అన్నారు సార్. ఆ మాట విన్న సైనికులు అతని కోసం రెచ్చిపోయి పోరాడేవాళ్ళంట. ఆత్మవిశ్వాసం, అందుకే సార్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ అలెగ్జాండర్ అన్నారు కదా సార్. ఇంకోటి సార్, ఈ మొత్తం బర్త్డేస్ ఎట్లంటే ఎట్లా చేసుకుంటారు కదా సార్ కొంతమంది. ఇంకొంతమంది మహానుభావులు ఏం చేస్తారు, ఏదో పేదల కోసం చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది కుటుంబ సభ్యులతో గడుపుకొని చేసుకునే వాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటారు. కానీ బర్త్డే అనే విషయానికి వస్తే సర్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని ఇంజనీర్లు జరుపుకుంటారు. స్వామి వివేకానంద జన్మదినాన్ని యూత్ జరుపుకుంటారు. జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన్ని చిన్నపిల్లలు జరుపుకుంటారు, చిన్న స్కూల్ పిల్లలు, చిల్డ్రన్స్ అందరూ. మహాత్మా గాంధీ జన్మదినాన్ని యావత్ జాతి జరుపుకుంటుంది. మీ జన్మదినాన్ని మీరు కాకుండా జనం జరుపుకునేంత స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని, అల్లాని, జీసస్ని కోరుకుంటానని చెప్తాను సార్. మన బర్త్డే మనం చేసుకోకూడదు సార్, జనం చేసుకోవాలి, అప్పుడే జన్మానికి సార్థకత. అది అంతే కదా సార్. ఇప్పుడు అనవసరంగా చేసి అన్ని ఎక్స్పెన్సెస్ పెట్టేదానికన్నా కూడా కొంతమంది ఏం చేస్తారంటే సార్, మహనీయులు కొంతమంది వాళ్ళ బర్త్డేని స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళి చేసుకుంటారు సార్. స్కూల్ పిల్లల దగ్గర చేసుకుంటారు. అదేవిధంగా నాకు చిన్న సబ్మిషన్ ఏమంటే సార్, నాకు చాలా రోజులుగా నేను గమనిస్తున్నాను, విద్యార్థి దశలో ఉండేటప్పుడు మేము బస్సులు మామూలుగా పల్లెటూరు బస్సులు కదా సార్, వెళ్ళేటప్పుడు ఏం చేసేదంటే ఈ ముసలి వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు మనకు అంటే కొంతమందికి అది హృదయం నుంచి మనసులో రావాలి, ఎస్ నేను సహాయం చేయాలంటూ మనసు వస్తే చాలా బాగుంటుంది. అది ఆటోమేటిక్గా హార్ట్ టచింగ్ ఉంటుంది. ఇది ఒక ప్రపంచంలో బిడ్డలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, సంప్రదాయాలు గౌరవించడం మన సంప్రదాయం, అది మన భారతీయ సంప్రదాయం. ఆర్టీసీ బస్సులో కానీ, ప్రైవేట్ బస్సులో కానీ, ట్రైన్లో కానీ, ఎక్కడైనా మనం ప్రయాణిస్తున్నప్పుడు, మీరు ప్రయాణించేటప్పుడు ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చినా, చిన్న బిడ్డను తీసుకొని ఫాదర్ వచ్చినా, చదువు చెప్పిన గురువులు వచ్చినా, సమాజంలో పేరున్న పెద్దవాళ్ళు వచ్చినా, ముసలి వాళ్ళు వచ్చినా, రోగగ్రస్తులు వచ్చినా, నీకు నిలబడుకునే శక్తి ఉండేటప్పుడు వాళ్ళకి నువ్వు లేచి నిలబడి వాళ్ళకి సీట్ ఇస్తే వాళ్ళ ముఖంలో కనబడే ఆనందం ఎంత బాగుంటుంది సార్. బస్సులో రాసున్నా సరే ఇంకా కూర్చుంటారు. కానీ ఇది అందరూ అట్లా ఉంటారు సార్. నేను గమనిస్తున్నాను. ఈ మధ్య కాలంలో చిత్తూరులో నాకు 2 ఫోన్లు వచ్చినాయి సార్. మీరేమో సడన్గా నా ఫోన్ వచ్చింది, ఏమంటే మీరు ఎక్కడో చెప్పినట్టున్నారు, నాకు సీట్ దొరికింది, బస్సులో ఉన్నాడు, అమ్మయ్య, అది ఆనందం అయింది. అంటే లిటిల్ బిట్ ఆఫ్ మన దానికోసం జరిగేటువంటి అంశం సార్ ఇది. అలాగే ఇంకొకటి ఉంది సార్, మామూలుగా చెప్పాలంటే ఇప్పుడు మనం ఒక మహానుభావుడు చెప్తాడు ఏమంటే, పులి లంచ్ కోసం పెరగడుతుంది, జింక లైఫ్ కోసం పెరగడుతుంది. పులి లంచ్ కోసం సార్, జింక లైఫ్ కోసం. నువ్వు పులైనా జింకైనా పరిగెత్తడం మానద్దు, లక్ష్యం చేరే వరకు పరిగెత్తు. పట్టుదలతో చేస్తే సమరం, తప్పకుండా నీదే విజయం. కష్టపడితే రాదా ఫలితం, పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా, ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏనాడు వెనుకడు గేయక, ఏ అడుగు తడబడ నీయక, నీ లక్ష్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. ఇష్టం ఉంటే చేదు కూడా తీయనే, కష్టం అంటే దూది కూడా భారమే. లక్ష్యం అంటూ లేని జన్మే దండగా, లక్షలాది లేరా మందగా. పంతం పట్టి పోరాడంది కోరిన వరాలు పొందలేవురా. నవ్వే వాళ్ళే నెవ్వరపోగా, దిక్కులు జయించి సాగిపోరా. కష్టపడితే రాదాపులం, తప్పకుండా నీదే విజయం. ఇది సుద్దాల అశోక్ తేజ గారు రాసినారు అనుకుంటాను సార్, మహానుభావుడు. ఒక విషయం ఏంటంటే, పిల్లల్ని అంటే మన యువతని ఉత్తేజపరిచేదాని కోసం, వాళ్ళ కొత్త ఆలోచన నింపేదాని కోసం ఒక ఇంగ్లీష్ యూనివర్సల్ ప్రేయర్ కూడా ఉంది సార్. ఓ లార్డ్, గ్రాంట్ మీ the body of Muhammad, the brain of Shankara, the purity of Zoroaster, the forgiveness of Jesus Christ,
the fearlessness of Vivekananda, the kindness of Florence Nightingale, the statesmanship of Napoleon Bonaparte, the versatile personality of Rabindranath Tagore, the talent of Srinivasa Ramanujam, the honesty of Lal Bahadur Shastri, the brilliance of Bhimrao Ambedkar, the talent of Srinivasa Ramanujam, the patience of Sir Isaac Newton, the honesty of Lal Bahadur Shastri, the cricket of Sachin Tendulkar, the tennis of Sania Mirza, the badminton of Saina Nehwal, the chess of Vishwanathan Anand, the poetry of Dr. Singreddy Narayan Reddy, the simile of Kavi Kalidasa, the compassion of Mother Teresa, the helping nature of Shamla Rai, the height of Himamsa Rai, the smile of Mitrabinda Rai, the politics of Arundhati Roy, the weight of Kalpana Rai, the beauty of Aishwarya Rai, the discipline of our Indian students. ఇది ఎందుకు చెప్తామంటే సార్, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒక కవిత రాశారు సార్, వజ్ర సంకల్పం. ఇది ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళు దృఢంగా మనసులో ఉత్సాహం ప్రోత్సాహం ఉంటే ఏమైనా సాధిస్తారు సార్ ఎవరైనా. వజ్ర సంకల్పం ఉంటేనే దుష్కర కార్యసిద్ధి జరిగేది. పంటి బిగువు బాగా ఉన్నప్పుడే కదా పచ్చి కొబ్బరిని నమిలేది. వజ్ర సంకల్పం ప్రతికూల పరిస్థితికి తట్టుకుంటుంది. గుప్పుమంటు సుడి గాలి విసిరినా నిప్పు బగ్గుమంటుంది. వజ్ర సంకల్పం ఉంటే అవరోధాలు తొలగిపోతాయి. చొరబారే వేర్లుంటే రాళ్లే పొరలుగా విచ్చుకుపోతాయి. వజ్ర సంకల్పం వేర్లు నాటుకుంటే కొండలు దిండ్లుగా మారి తలకిందికే వస్తాయి. సెలయేళ్లు సిల్క్ కండువాలై భుజాన చేరుకుంటాయి. విశాల విశ్వమర చేతిలో వాలుతుంది. కాలం ఇంటికి కాపలా కాస్తుంది. అంతిమ విజయం మన భారతీయ విద్యార్థుల కాల ఓకగా అందుతుంది అన్నారు సార్. వజ్ర సంకల్పం, ఆ డిటర్మినేషన్, ఆ పవర్ అనేది వాళ్ళకే సాధ్యం సార్, బిడ్డలకి. అదే విషయంగా తీసుకుంటే సార్, మనం ఏదైతే ఇప్పుడు మనం కష్టపడతామో దాని ప్రతిఫలం ఎలా ఉంటుంది అనే దాని మీద ఒకటి. రెండవది, బిడ్డలు ప్రయోజకులైతే ఆ తండ్రికి కానీ ఆ తల్లికి కానీ కుటుంబ సభ్యులకు కానీ ఏ రకమైనటువంటి, ఎందుకంటే సార్ వాళ్ళకు పద్మశ్రీ అవార్డు వచ్చిన దానికంతా ఆనందం ఉంటుంది తల్లిదండ్రులకి. దానికి లిటిల్ బిట్ ఏమంటే, ఒక తిరుపతి టౌన్లో ఒక చిరు ఉద్యోగి సార్, ఒక చిన్న ఉద్యోగి. అతను కాలక్రమేణా ఒక 30-40 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగింది. రిటైర్మెంట్ ఫంక్షన్ రోజు సార్ పిల్లలకి ఏమన్నా మంచి విషయాలు చెప్తారా అంటే, ఆయన పేరు రామయ్య గారు, ఒక ప్రభుత్వ ఉద్యోగి. నేనేం చెప్పేది నాన్న, నాదేముంది, నేను 40 ఏళ్ళు సర్వీస్ చేశాను. ఈరోజు నేను ఏదైనా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నేను ఈరోజు సక్సెస్, మా ఆఫీసర్స్ యొక్క బ్లెస్సింగ్స్తో సక్సెస్ అయినా చెప్పి ఆయన అన్న తర్వాత, లేదు సార్ 2 విషయాలు చెప్పాల్సిందే అంటాం. మాకు తెలిసినటువంటి పెద్ద ఆయన, గురుమిత్రులే. ఆయన అన్నాడు, అంతా ఆడపిల్లలు ఉన్నారు సమక్షంలో, అమ్మ నాకు, అది ఉమెన్స్ కళలో జరిగిన సంఘటన సార్, నాకు 3 అమ్మాయిలు 1 అబ్బాయి. పెద్ద అమ్మాయి టీచర్గా ఉంది, 2వ అమ్మాయి న్యాయమూర్తి, 3వ అమ్మాయి బ్యాంక్ మేనేజర్, వాళ్ళు చెన్నైలో ఉంటారు. అలాగే అబ్బాయి కూడా, అతను ఒక బ్యాంక్ మేనేజర్గా ఉన్నారు. ఇదే నా ఆస్తి అన్నాడు సార్. ఇంకొక మాట అన్నాడు సార్, అమ్మ నేను 20 ఏళ్ల క్రితం ఒక చిన్న ఉద్యోగిగా నేను డ్యూటీ చేస్తున్న సమయంలో క్యాంటీన్లో టీ తాగుతుంటే అక్కడ పక్కన ఉన్నటువంటి మన ఆఫీస్ గుమస్తా వచ్చి, యో రామయ్య, నిన్ను అమ్మగారు పిలుస్తున్నారు రాయి అన్నారంట అప్పుడు ఆఫీసర్. అది 20 సంవత్సరాల తర్వాత నా బిడ్డ ఒక గౌరవప్రదమైనటువంటి న్యాయమూర్తి హోదాలో ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ నా బిడ్డకు వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆ మేళతలాల శబ్దం రావడం వల్ల నేను పక్కన వెళ్ళి మాట్లాడుకుంటున్నాను. అదే సమయానికి ఆ గుమస్తా గారు వచ్చి నా దగ్గరికి వచ్చి, అయ్యగారు మిమ్మల్ని అమ్మగారు పిలుస్తున్నారా అండి అయ్యా అంటే, అదయ్యా నా బిడ్డ నాకు ఇచ్చినటువంటి జన్మకి ఇచ్చిన సార్థకతతో కూడిన గౌరవం అంటే ఎంతమంది తల్లిదండ్రుల్లో వస్తుంది సార్. అది ఆ బిడ్డలు సాధించే విజయాలను చూసి ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారు సార్. అంతే కదా సార్, దానికి అంతకన్నా మించిన అదృష్టం ఏముంది సార్. అందుకే మనం ఒక స్ఫూర్తిగా చెప్పడానికి ఏమంటే సార్, వజ్ర సంకల్పం ఉండాలి అన్నారు. నేను చెప్పాను కదా సార్, సి నారాయణ రెడ్డి గారు చెప్పినట్లు ఆ వజ్ర సంకల్పం అనేది ఎప్పుడైతే ఉంటుందో ఇవన్నీ కూడా ఖచ్చితంగా రాణిస్తారు సార్. అది 100% షూర్ అనమాట. దానిలోనే ముఖ్యంగా ఇంకొక ఇన్ఫర్మేషన్ సార్, నెపోలియన్ ఒక ఆల్ప్స్ పర్వతాలు దాటుకొని వెళ్తూ ఉంటాడు సార్. నెపోలియన్ గురించి చెప్పేటప్పుడు ఒక టాపిక్ ఉంది, నువ్వు గెలిచే వరకు శబ్దం చేయకు, గెలిచిన తర్వాత
నీ గెలుపే ప్రపంచానికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది అంటాడు నెపోలియన్. ఊరికి ఎందుకు సౌండ్ చేస్తావు? అవును. ఆయన ఆల్ప్స్ పర్వతాలు దాటి వెళ్తూ ఉంటే అక్కడ ఒక వృద్ధురాలు కనబడిందంట. నాయన, ఇటువైపు వెళ్ళిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో తిరిగి రాలేదు నాయన, దయచేసి వెళ్ళొద్దు అని అడిగితే, అమ్మా, ఈ నెపోలియన్ అనే వీరుడు అడుగు ముందుకు వేస్తే వెనకడుగు వెయ్యడు. జయిస్తే రాజ్యాన్ని జయిస్తా, లేకపోతే వీరమరణం పొందుతా. చూడు పెద్దమ్మ, వెనుకడుగేసే ప్రసక్తి లేదన్నాడంట సార్. అప్పుడు ఆ పెద్దమ్మ చెప్పింది, నా ఆయుష్ కూడా నువ్వే పోసుకొని విజయం సాధించినానని చెప్పి దీవించి పంపించిందంట సార్. అప్పుడు ఆ పర్వతాలు దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు అనమాట ఆయన. అది నెపోలియన్ గారి యొక్క సక్సెస్ స్టోరీ. రెండోది సార్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పిల్లలు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమంటే లాంగ్వేజ్ కమ్యూనికేషన్స్ కూడా బాగా పెంచుకోవాలి సార్. ఇప్పుడు గ్రామీణ ప్రాంత బిడ్డలు ఉంటారు సార్, అక్కడ కొన్ని ఇబ్బంది ఉంటుంది. అదే కార్పొరేట్ స్కూల్స్కి వస్తే అక్కడ వాళ్ళకి ఆంగ్ల భాష మీద మంచి పట్టు ఉంటుంది. అదే విలేజెస్ కూడా బాగా డెవలప్ అయినాయి, గవర్నమెంట్ స్కూల్స్ కూడా చాలా బాగా డెవలప్ అయినాయి, అంతే కదా సార్, డెవలప్ అయినాయి. అలాంటి విషయాలు తీసుకుంటే కనుక సందర్భంలో మాకు కుప్పంలో నేను డ్యూటీ చేస్తున్నప్పుడు కేశవమూర్తి భాగవతార్ గారు ఒక హరికథలో చెప్పాడు అనమాట. చాలా చమత్కారమైన కథ సార్ ఇది. అతను ఏమన్నాడు, అరకొర జ్ఞానం ప్రమాదకరం, హాఫ్ నాలెడ్జ్ ఈజ్ టూ డేంజరస్. ఒక ఇంగ్లీష్ అతని దగ్గర మన తెలుగు వంట చేస్తుంటాడు, వానికి తెలుగు రాదు, వాడికి ఇంగ్లీష్ రాదు. ఒకరోజు వెళ్ళి, సార్ గుడ్ ఈవినింగ్, ఓ మ్యాన్ వాట్ యూ వాంట్ అన్నాడు. సార్ టుమారో మై ఫాదర్ తిథి, ఐ వాంట్ 2 days లీవ్. యాస్ గ్రాంటెడ్, యూ కెన్ గో. ఇంతగా లీవ్ ఇచ్చాడని దాన్ని కొన్ని భాషల్లో ఒబ్బట్లు అంటారు, కొంతమంది పోలీలు అంటారు కదా సార్, 2 ఎత్తుకు ఇచ్చాడు. అతను, ఏ మ్యాన్ వాట్ ఈస్ దిస్ అన్నాడు. సార్ దిస్ ఈస్ కాల్డ్ ఒబ్బట్స్. ఏ వాట్ యూ వెయిట్, వాట్ ఈస్ దర్ ఇన్సైడ్? సార్ ఇన్సైడ్ ఇస్ పూర్ణం ఇస్ దేర్. ఏ మ్యాన్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఐ వాంట్ వన్ థింగ్, ఎనీ నాట్ సింగల్ హోల్ ఆన్ దిస్ వర్బ్, బట్ హౌ కెన్ ఎంటర్ ఇన్సైడ్ ఆఫ్ ద పూర్ణం? మనకు డౌట్ వచ్చింది. అంటే పోలికి తూట్లేదు, లోపల పూర్ణం ఎలా పోయింది అన్నాడు. ఇతను అన్నాడు, ఇట్ ఈస్ వెరీ సింపుల్ సార్, యూ టేక్ 1 రవ్వ కవర్, యూ గెట్ 1 పూర్ణం రౌండ్, పుట్టింగ్ ఫిట్టింగ్ తట్టింగ్, దట్ ఈస్ కంప్లీటెడ్ సార్. ఇతను అన్నాడు, ఓకే నైస్, టుమారో ఆల్సో ఐ వాంట్ 2 words అన్నాడు. సారీ సార్, ఎస్టర్డే మై ఫాదర్ తిథి ఈస్ కంప్లీటెడ్. తిథి మీన్స్ తద్దినం. ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, ఐ మీన్ తిథి కంప్లీటెడ్, నాట్ టుమారో మై ఫాదర్ తిథి, హీ సాడ్. అప్పుడు ఇంగ్లీష్ ఆయన చెప్పాడంటే, ఏ మ్యాన్, ఇఫ్ యూ డోంట్ మైండ్, యూ డూ మై తిథి, టుమారో ఐ వాంట్ 2 words. అంటే ఎందుకు చెప్తామంటే సార్, భాష రాకపోతే, ఇప్పుడు పాపం బాగా చదువుకొని డిగ్రీ వరకు చదువుకుంటారు కదా సార్, చదువుకున్న తర్వాత ఏం చేస్తారు, కొన్ని విదేశాలకు వెళ్ళినప్పుడు, అంటే ఆ భాష మీద పట్టు లేనప్పుడు కానీ, నాలెడ్జ్ మీద పట్టు లేనప్పుడు కానీ ఇలాంటి సమస్యలు. అందుకే అంటారు కదా సార్, నడిచే శక్తి ఉంటే ఊతకర్త పని ఏముంది సార్, నడిచే సత్తా ఉంటే ఊతకర్త పని లేదు. అందుకే నీ పన్ను సక్రమంగా చేస్తే, నీ పన్ను ఎవరైతే తన పని ఇంట్రెస్ట్గా చేస్తారో అన్నీ ఆటోమేటిక్గా వస్తుంది సార్. దాన్ని చెప్పడం కోసమే ఈ యొక్క వండర్ఫుల్ మెసేజ్ సార్ ఇది. రెండోది, మా మిత్రుడు సార్ అక్కడ కర్ణాటక బార్డర్లో ఉంటారు, రఘు గారని. ఓ రోజు 80 మంది దాదాపు వర్కర్స్ పనిచేస్తారు అతని దగ్గర. నేను ఆటోమేటిక్గా వెళ్ళాను, ఏం రఘు నీ లైఫ్ స్టైల్ ఏమి, ఎంత బాగా చేస్తున్నావు హ్యాపీగా అంటే, అన్న ఏం లేదు, నాకు ఒక పెద్ద ఆయన నా దగ్గరికి వచ్చాడు, నేను నర్సరీ చేస్తున్నానన్న, నాకు డిఎడ్కు ఫీజు లేక వ్యవసాయమే మొదలుపెట్టాను, ఫ్యాంట్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని నీళ్ళు పడుతూ ఉంటే, ఏమయ్యా ఈ పని ఎవరైనా చేస్తారు, 100 రూపాయలు ఇస్తే చేస్తారు, మార్కెటింగ్ చేసుకో అని చెప్పి 8 గంటలు లేబర్ పని చేస్తే ఎంత ఇస్తారు ఆయన అడిగింది సార్. అప్పట్లో ఇది 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన సార్. 8 hours లేబర్ పని చేస్తే అప్పట్లో 200-300 ఇచ్చేవాళ్ళంట. 8 గంటలు సూపర్వైజ్ చేస్తే ఎంత ఇస్తారు? 6 గంటలు నువ్వు మేనేజింగ్ పోస్ట్లో ఉంటే ఎంత ఇస్తారు? 4 గంటలు ఏసీ రూమ్లో కూర్చొని సైన్ చేస్తే ఎంత ఇస్తారు? ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించుకో ఒకసారి, నువ్వు ట్రై చేసుకో అని చెప్పేస్తాడు సార్. ఆ తర్వాత అతని క్రమంలో, అంటే దాన్ని ఏం చెప్తాను, 8 గంటలు చూడండి సార్, 8, 8, 6, 4 చాలా ఈజీ క్వశ్చన్ కదా సార్. 8 గంటలు అందరికీ దేవుడు ఒకే రకమైన బ్రెయిన్ ఇస్తాడు కదా సార్ అని చెప్పే క్రమంలో ఒక పెద్ద ఆయన, అప్పట్లో ఆయన కర్ణాటక బార్డర్లో ఉన్న పెద్ద ఆయన సార్, ఎవరు సుబ్బారెడ్డి గారని ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇస్తారంట కర్ణాటకలో. ఆయన ఏమన్నారంటే మాటల సందర్భంలో, సార్ నెంబర్ 1 స్లేవర్ అంటే ఎవరు సార్? బానిస, ఇచ్చింది తీసుకునేవాడు. నెంబర్ 2 లేబర్, కూలి మాత్రమే తీసుకుంటాడు, కేజీ బంగారం అంటే నాకెందుకు సార్ దాంతో వద్దంటాడు. నెంబర్ 3 ఎంప్లాయ్, నెల జీతగాడు. నెంబర్ 4 సూపర్వైజర్, వాళ్ళ మీద ఆధిపత్యం చేసేటోడు. నెంబర్ 6 అంటే ఇంకెవరున్నారు, ఈయన మన ప్రాజెక్ట్ మేనేజర్. నెంబర్ 7 అంటే ప్రాజెక్టులు పురమాయిస్తుంటాడు. నెంబర్ 7 ఏజిఎం, అసిస్టెంట్ జనరల్ మేనేజర్. మళ్ళీ GM 7 జనరల్ మేనేజర్ సార్. నెంబర్ 8 చైర్మన్, ఓన్లీ సీలే సంతకం పెడతాడు.
చూడు సార్ ఎన్ని క్యాడర్లో, ఈ 8 క్యాడర్స్ ఉంటే నవబ్రహ్మ ఎవరంటే రైతు అంటే సార్. ఇన్ని పనులు ఆయనే చేస్తాడు. నవరత్నాలు వేరు, నవధాన్యాలు వేరు. నవధాన్యాలు సార్ పండిస్తే నవరత్నాలు అనేవి మన ఆభరణాలుగా ధరిస్తాం. చూడు సార్ తిరుక్కొని మళ్ళీ రైతు దగ్గరకు వచ్చి ఎంత గొప్ప స్టోరీ వచ్చిందో. ద ఎంటైర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఎ ఫార్మర్ అన్నాడు మహానుభావుడు. అంటే కల్చర్లో అగ్రికల్చర్ ఉంది, అంతే కదా సార్, వ్యవసాయంలో సాయం ఉంది. కాబట్టి వాళ్ళు గొప్పలే కదా సార్, రైతన్న గొప్పోడే కదా సార్. సార్ ఇవి కాకుండా ఇంకా చాలా మీరు రాసినట్టున్నారు కదా. నేను రాయడం కాదు కానీ సార్, ఈ మధ్య నాకు హైదరాబాద్ నగరంలో మా రిటైర్డ్ ఎస్ఐ గారు, విశ్రాంతి ఎస్ఐ గారు, రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ సార్, రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్, చాలా ఉత్సాహంగా ఉంటాడు సారు. అప్పుడప్పుడు మా నరసింహారెడ్డి గారు చెప్తుంటారు, రేయ్ నా వయసు 60 నా మనసు 20 రాని. అంటే గొప్ప విషయమే కదా సార్. ఆయన ఈ మధ్య ఏం చేశాడంటే ఒక డ్రగ్స్ గురించి కూడా చిన్న కవిత రాశాడు సార్. ఇప్పుడే నాకు స్పాంటేనియస్గా అందించారు. సార్ పేరు శ్రీ పెద్దూరి వెంకటదాస్ గారు, భాగ్యనగరం. ఈరోజు ఆయన సుమారు 40 సంవత్సరాల పాటు మన హైదరాబాద్ సిటీలో పోలీస్ శాఖలో పనిచేసినటువంటి పెద్ద ఆయన కూడా మన డిపార్ట్మెంట్ మీద ఉన్న మమకారంతో చెప్పిన విషయం ఏమంటే, కఠిన శిక్షలున్న చట్టం, పటిష్టమైన యంత్రాంగం, పట్టుదలతో ప్రభుత్వం, పని సమాజ హితం, డ్రగ్స్ మాటెత్తితే ఇక దబిడి దిబిడే. అంటే ప్రభుత్వ యంత్రాంగం అనేటువంటిది ఆయన పెద్ద యొక్క ఒపీనియన్ సార్. ఎందుకంటే పెద్దల మాట కూడా చాలా గొప్పదే కదా సార్. అదే విషయంగా తీసుకుంటే, చెట్టుకు చీడ అంటే కొమ్మలకు రెక్కలకు కాదు, వేర్ల దగ్గర నుంచి వెయ్యాలి మందు. గట్స్ ఉన్న గవర్నమెంట్కు డ్రగ్స్ నిర్మూలన ఏ పార్టీ అన్నాడు ఆయన. అవును, గట్స్ ఉంటే గవర్నమెంట్ తలుచుకుంటే పెద్ద ఇష్యూ కాదు. అందులో ఇంకోటి ఏమంటే, మనం కూడా ఒకటి ఆలోచించాలి కదా సార్. మన ఇంటి పక్కన గజదొంగ ఉంటే నష్టం వాడికా మనకే సార్? మనకే కదా. మన బాధ్యత సార్. అన్ని ప్రభుత్వం మీద దయచేసి ఏమనుకోండి సార్, అన్ని గవర్నమెంట్ మనమే కదా సార్. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఆర్డర్ కదా, నాకు సంబంధం లేదు, అది ఏదో ఉందంట అంటే అది నీకెందుకు, అది మనకెందుకు సోషల్ రెస్పాన్సిబిలిటీ. అవును సార్, సామాజిక బాధ్యత పెరగాల. వర్షం పడింది, రోడ్డు మీద చెట్టు పడింది, ఆ చెట్టును తీసుకు పక్కన పెట్టే బాధ్యత మంది. వెంటనే కాల్ చేస్తాం గవర్నమెంట్, మున్సిపాలిటీ ఫోన్ చేస్తాం. ఎందుకంటే ఆ చెట్టు మన చేతితో తీయలేమా? ఎందుకు సార్ తీయకూడదు? ఇంకొక గొప్ప విషయం దయచేసి ఏమనుకోకండి సార్. నేనేమంటానంటే, ఇప్పుడు మా సీఎం గారు, మన సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, మా హోమ్ మినిస్టర్ గారు అందరూ చెప్తున్నారు ఏమని తీసుకుంటారు. మీరు మాకు దయచేసి ఏమనుకోకుండా, మీరు దయచేసి ఏమన్నా అంటే, వాళ్ళు చెప్పడం ఉద్దేశం ఏంటంటే సార్, ఇట్ విల్ టేక్ సమ్ టైం కూడా పడుతుంది. రెండోది ఏమంటే సార్, మన వాసన చెప్తున్నాం కదా, ప్రభుత్వ ఉద్దేశం ఏమి, ప్రజలకు మంచి పాలన అందియాలి. రెండోది ఏమంటే యువతను కాపాడుకోవాలి. పదే పదే సార్ ఆఫీసర్స్ కూడా ఆదేశాలు వచ్చినాయి, కాలేజీలకు వెళ్ళండి, స్కూళ్ళకి వెళ్ళండి, మోటివేట్ చేయండి. ఒక పక్క ఇది కంట్రోల్ చేస్తూ వస్తున్నారు. కానీ అన్నింటికన్నా మెయిన్ వచ్చి, అది మనలో కూడా మనవంతు బాధ్యత ఉండాలి కదా సార్. ఉండాలి. మన బిడ్డలు అరే మన పిల్లడు టయానికి ఇంటికి వస్తున్నాడు లేదా, వాడిని తినే తిండిలో ఏ మార్పు వస్తా ఉంది, వాడు సమయానికి వస్తున్నాడు, వాడు ఎవరితో కలుస్తున్నాడు, ఎలాంటి స్నేహితులతో కలుస్తున్నాడు, తల్లిదండ్రులు చూసి. అవును సార్. దానికి సార్ ఒక చిన్న మోరల్ స్టోరీ కూడా ఉంది కదా సార్. సీతమ్మ తల్లిని శ్రీరామచంద్రుడి చేతిలో పెట్టేటప్పుడు జనక మహారాజు ఒక మాట అంటే, అయ్యా రామచంద్ర, నువ్వు దశరథ మహారాజు కొడుకనో, కోసల దేశాధినేత బిడ్డనో, సూర్యవంశపు రాజునో, శివధనస్సుని ఇరగొట్టావనో, నా బిడ్డని నీకు ఇవ్వలే. విశిష్టుడైనటువంటి వశిష్ఠ మహర్షి యొక్క శిష్యుడని చెప్పి నా బిడ్డని నీకు ఇచ్చిన అంటే ఎంత గొప్పతనం, గురువు గొప్పతనం, నమ్మకం సార్. ఈయన ఒకే మాట అన్నాడు, మీరు చెప్పిండొచ్చు కానీ మా గురువు విశ్వామిత్రుడు వచ్చి నాకు సిగ్నల్ ఇవ్వబట్టే నేను దీన్ని టచ్ చేసిన, కానీ ఇప్పుడు మా తండ్రి ఆజ్ఞాపిస్తే నేను తాళి కడతా అన్నాడు. బాధ్యతగా సార్ ఇది, రెస్పాన్సిబిలిటీ. అంటే వాళ్ళలో కూడా సార్ ఒక పవర్ఫుల్ థాట్ రావాలి. ఎస్, నా కుటుంబాన్ని నేను కాపాడుకునేటట్టు ఒక స్వార్థం, ఒక బాధ్యత పెరిగినాడు. ఇవన్నీ బలాదూరు సార్. ఇంకేదో రాసినట్టు. తర్వాత ఇంకోటి ఏంటంటే సార్, ఆయన మన సారు కవుల గురించి పెద్దూరి వెంకటదాస్ గారు, మా ఎస్ఐ గారు రాసింది ఏంటంటే, ఆ పెద్ద ఆయన సమాచారం ఇది. కవుల చేతిలో 3 రాళ్ళు, సమాజ శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొని కవిత్వం రాయి. సమాజ శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొని కవిత్వం రాయి. సాఫీగా సాగుతున్న వ్యవస్థపై మాత్రం వేయకు రాయి. కవిత్వానికి లక్షణం కలికితురాయి. 3 రాళ్ళు అంటే కవుల చేతిలో 3 రాళ్ళు, సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని కవిత్వం రాయి. సాఫీగా సాగుతున్న వ్యవస్థపై మాత్రం వేయకు రాయి. కవిత్వానికి లక్షణం కలికితురాయి. గౌరవనీయ మా రిటైర్డ్ ఎస్ఐ గారు, హైదరాబాద్ నగరం,
శ్రీ పెద్దూరి వెంకటదాసు గారు రచించినటువంటి, ఆయన కవి రచయిత కాబట్టి తన యొక్క భావాన్ని ఇలా ఇచ్చాడు నా దగ్గర. అలాగే డ్రైవర్ గురించి చెప్పేటప్పుడు సార్ ఆయన రాసినటువంటి ఒపీనియన్ ఏమంటే, నీ జీవితాన్ని మార్చేవాడు నీ ముందున్న అద్దంలో, ఎందరి జీవితాలను కాపాడేవాడు తన ముందున్న అద్దం ఆలంబనగా, తన ప్రతిబింబం కోసం అద్దం చూడడు. ఎందరి కళ్ళలో ప్రతిబింబం చూడాలనుకుంటున్నాడో వాడే డ్రైవర్. కరెక్ట్ అది. అంతే కదా సార్, వాడే డ్రైవర్. ఎంత గొప్ప విషయం. ఎందుకంటే సార్ ఒక డ్రైవర్ అన్నే గనక లేకపోతే సార్, ఇప్పుడు చూడండి సార్, పుణ్య పవిత్ర స్థలాలకు కానీ, ఇప్పుడు తిరుమల తీసుకుంటాం, కొన్ని వేల లక్షల మంది భక్తుల్ని భగవంతుని దగ్గర తీసుకుపోతుంది డ్రైవరే కదా సార్. అవును. శ్రీశైల పుణ్యక్షేత్రాలు కావచ్చు. ఒక గర్భిణి మహిళ హాస్పిటల్కి వెళ్ళాలన్నా అవును సార్, డ్రైవర్ కావాలి. మృతదేహం వైకుంఠంకి వెళ్ళాలన్నా డ్రైవర్ కావాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా డ్రైవర్ కావాలి. హాస్పిటల్కి వెళ్ళాలని అంబులెన్స్ కి డ్రైవర్ అనే వ్యక్తి డ్రైవర్. అందుకే డ్రైవరే మన రక్షకుడు సార్. డ్రైవరే మన ప్రాణదాత. ఎన్నోసార్లు తన ప్రాణాన్ని అడ్డంగా పెట్టుకుని మన ప్రాణాలు కాపాడుతాడు కదా సార్. అది డ్రైవర్ వృత్తి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే సార్, మామూలుగా మనం తీసుకున్నట్టయితే ఇప్పుడున్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో మ్యాక్సిమం చెప్తుంటారు కదా సార్, స్ట్రెస్ అనేది తగ్గించుకుంటే చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే త్రేతాయుగం, కృతయుగం, ద్వాపరయుగం, కలియుగం. త్రేతాయుగంలో అసలు స్ట్రెస్ లేదంట సార్. కృతయుగంలో స్ట్రెస్ లేదు. త్రేతాయుగంలో ఎప్పుడైతే సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించుకెళ్ళాడో అప్పుడు రాముడికి స్ట్రెస్ మొదలైందంట. అంటే నీళ్ళకు అవుతున్నటువంటి స్ట్రెస్ ఇండియాలోకి అడుగు పెట్టిందంట సార్ అప్పుడు. ద్వాపరయుగం, పాండవులు కౌరవులు, అప్పుడే రియల్ ఎస్టేట్ గొడవలు స్టార్ట్ అయినాయి. ఇంకా మన మనుషుల మధ్యలోకి వచ్చింది. ఇప్పుడు కలియుగం, మనిషి లోపలికి వెళ్ళిపోయింది సార్. ఈ స్ట్రెస్ అనేటువంటిది జయించుకుంటే అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు. ప్రతిరోజు పండుగ వాతావరణం. ఫైనల్ గా చెప్పండి ఒకటి, పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మంచివాడు చెడ్డవాడు అనేది నిర్ణయం ఉన్నది వాళ్ళ తలరాత రాదండి. ఇక్కడ సమాజం, తల్లిదండ్రుల పెంపకం, వీటి ద్వారా ఒక పుట్టిన వ్యక్తి ఒక మంచి వ్యక్తిగా, ఒక చెడ్డ వ్యక్తిగా క్రమైపోయి వాళ్ళకి వెళ్తుంటాడు. అది అవునంటారు కాదంటారు? అది కొన్ని పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనిషి మారిపోతాడు సార్. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి అంటే కుటుంబ నేపథ్యం, ఆర్థిక కారణాలు, స్నేహితుల వల్ల మంచి జరగచ్చు, కొన్ని అనుకుని నమ్మని వాళ్ళు ద్రోహం చేయొచ్చు. ఇట్లా అంటే పుట్టుకతోనే మనం ఎవరిని కూడా సార్, పుట్టుకతో ఎవరు నేరస్తుడు కాదు, పుట్టుకతో ఎవరు మేధావి కాదు. పరిస్థితుల ప్రభావాలు అలా మనిషిని మార్చేస్తాయి సార్. అది ఆ పరిస్థితి ఇక్కడ తల్లిదండ్రులతో పాటు సమాజం యొక్క బాధ్యత కూడా ఉంది సార్, తప్పనిసరిగా. ఇప్పుడు తల్లిదండ్రులతో కొంతకాలమే ఉంటాడు సార్, గురువుల దగ్గర ఎంతకాలం ఉంటాడు సార్, కొంతకాలం స్నేహితుల దగ్గర ఎంతకాలం ఉంటాడు, మరి కొంతకాలం. ఇప్పుడు చదువు పాఠశాలలో ఉపాధ్యాయుడు ఒకటే గురువు, బ్రతుకు పాఠశాలలో అందరు గురువు, తల్లి గురువు, తండ్రి గురువు, స్నేహితుడు గురువు, సంఘటన నేర్పే ప్రతి ఒక్కటి గురువే, చెట్టు గురువు, పుట్ట గురువు, అందరు గురువులే, ప్రకృతి గురువు. అంతే, అందరినీ తీసుకుని. ఎందుకంటే అంత ఈజీగా రాదు కదా సార్. వాడు నలిగితేనే వాడు పైకి నిలబడతాడు. అంటే ఈ చిన్న వాటికి సార్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కదా సార్. పిల్లలు కూడా ఎలా తయారైనారంటే, మామూలుగా మా పోలీస్ ఆఫీసర్ గారు చెప్పారు, తల్లిదండ్రులు పిల్లలు కూడా గాజు పెంకులో పెంచుతున్నారంట. అట్లా కాదు కదా సార్. ధైర్యం, నువ్వు పడిన భద్రం అప్పుడు అట్లే తయారవుతాడు. నువ్వు ధైర్యంగా ఉండగలనా అంటే వానికి ఆ చెప్పగలిగేటటువంటి సామర్థ్యం పిల్లల్ని సార్ మనం కంటికి రెప్పలా కంటికి కాపాడుకుంటూ ఒక స్థాయి వచ్చేంత వరకు చూస్తే ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతారు సార్. దానికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం సార్, మీకు ఒకసారి ఒక పాఠశాలలో సార్, అంటే నేను పిల్లలు చెప్తుంటాం ఏమంటే ఎవరు ఎంత కంట్రోల్లో ఉండాలని చెప్పి దానికోసం అని చెప్పి గాలిపటం కథ ఒకటి ఉంది సార్. ఒకసారి ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల వారు ఏదో పండగకి సంక్రాంతి సందర్భంగా పతంగ ఎగరేస్తారు. అది రంగురంగుల గాలిపటం చాలా హైట్కి వెళ్ళింది సార్. అది వెళ్ళిన తర్వాత పక్కన చెట్లు ఉంటే రామచిలక దాని దగ్గరికి వెళ్ళింది. గుడ్ ఈవినింగ్ బాస్ అని, ఎవరు నువ్వు అన్నారు. దీనికి కొంచెం రంగురంగుల గాలిపటం కొంచెం ఇగో ఎక్కువ. నేను కింద మా ప్రిన్సిపాల్ గారు దారం పట్టుకున్నారు, ఇంకా హైట్కి పోతా కావాలంటే, ఆయన వదలలేదు, పట్టుకున్నారు కింద నన్ను. మా టీచర్స్ 2-3 పట్టుకున్నారు, కావాలంటే నేను ముక్కుతో దారాన్ని కట్ చేయి, ఇంకా హైట్కి పోతా. వద్దులే బాబు నేను వెళ్తానంటే, నువ్వు కట్ చేయనింది. ఇది కట్ చేసింది, గాలిపటం ఏడపోయింది సార్. తెగిన గాలిపటం కాదు సార్, కింద పడిందని చెప్తారు పిల్లలు, కానీ ఇది మేము చెప్తాం మున్సిపాలిటీ మురికాలలో పడిందిరని. అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అందుకే మన కుటుంబం మన అండ ఉండాలి, మన స్నేహితులు మన సపోర్ట్ ఉండాలి. 10 మందిని సార్, నలుగురిని మనం సంపాదించుకున్న వాళ్ళు, నలుగురు ఆత్మీయులు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా పేదవాళ్ళు కాదు సార్. పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మంచివాడు చెడవాడు అనేది అక్కడి నుంచి రాదు. తల్లిదండ్రుల పెంపకంతో పాటు సమాజం కూడా బాధ్యత వహించాల్సి వస్తుందంటున్నారు రామూర్తి గారు.
అంటే ఒక వ్యక్తి తప్పు చేస్తే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా అందరూ తీసుకుంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా మంచివాడగానే ఉంటారు, చెడ్డవారుగా రారు అనేది రామూర్తి గారి విషయం. ఇది రామూర్తి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. మరో వారం మరోసారి ఇంకో పార్ట్ 4లో కూడా కలిసి అవకాశం కల్పిస్తున్నాను రామూర్తి గారికి. ఖచ్చితంగా రామూర్తి గారి ఇంటర్వ్యూలో వచ్చిన ప్రతి అంశం కూడా చాలా మంచి విషయాలు కనిపిస్తాయి. చాలా ఓపికగా వింటే చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. రామూర్తి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే సార్. ధన్యవాదాలు సార్.